కరోనా ఉపనిషత్స్. ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుంటే, దూరంగా కూర్చుంటే, లాస్ట్ బెంచెస్ లో కూర్చుంటే మనకు బోర్డు మీద రాసింది కానీ, లేకపోతే చిన్నగా మాట్లాడుతున్నటువంటి టీచర్ మాటలు ఎలా వినపడడం అనేటువంటిది, దాన్ని మనం గ్రహించడం అనేటువంటిది కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా దగ్గరగా ఉంటే దగ్గర అవ్వాలన్నట్టు. ఎవరికి? జ్ఞానం కలిగినటువంటి వాడికి, జ్ఞానం తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు దగ్గరగా కూర్చోవాలన్నట్టు. దాన్ని ఉపనిషత్ అన్నారు. మరి ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ కరోనా ఉపనిషత్ అన్నాం. రకరకాల మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిని వేదాంతాస్ అని కూడా అంటారు. ఎలా అయితే వేదాలు 4 మన 16వ వ్యాసుడు కదా, మనమంతా కూడా గురు పౌర్ణిమ జరుపుకునేటువంటి ఆ వ్యాసుడు 16వ వ్యాసుడు అయితే, ఒక పోస్ట్ అయితే ఇప్పుడు 17వ వ్యాసుడు అశ్వత్థామ అనేటువంటి వారు వచ్చి తిరిగి వేదాలను రచించడం అనేటువంటి ఆ 4 వేదాలు ఏవైతే ఉన్నాయో వేదాంతాలుగా ఉపనిషత్తులు చెప్తారు. 108 ఉన్నాయి ఉపనిషత్తులు. మనకు బాగా తెలిసిన దాంట్లో కఠోపనిషత్, ముండకోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. అయితే ఈ ఉపనిషత్తుల గురించి మనకు మరింతగా, ఎందుకంటే ఇవి ఒక గురువు దగ్గర నుంచి తెలుసుకుంటూ వచ్చినటువంటి, ఇక్కడ గురువు అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటాం, కానీ ఒక గురువుని కలిసినప్పుడు మనలో ఉన్నటువంటి గురుత్వం అనేటువంటిది మేల్కొల్పబడుతుంది. ఆధ్యాత్మికంగా తీసుకుంటే గురు శిష్యులు లేరు, ఉన్నదంతా కూడా జ్ఞానమయమే. ఎలా అయితే చీకటి వెలుగు అనేటువంటి 2 తీసుకుంటే చీకటిలో కూడా వెలుగు ఉంటుంది. ఏదైతే మనకు గుడ్ల గుబని తీసుకుంటే, అవునా నీకు చీకటి కనిపిస్తుందా, నాకేం కనిపించడం లేదే, నేను అన్ని చూడగలుగుతున్నానని గుడ్ల గుబ చెప్తుంది. అందుకే జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే జీవితాన్ని చూడడం, జీవితాన్ని దర్శించడం. మనం ఎదుగుతున్నామా అంటే నిజానికి ఎదగడం లేదు, అంతా కూడా 7 కొండల తత్వమే ఉందనేటువంటి మళ్ళీ మనకు అర్థమవుతుంది. మొదట నేర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, తర్వాత నేర్పించడమే మన బాధ్యత అనిపిస్తుంది. ఆత్మ కాస్త జీవాత్మ నుండి పూర్ణాత్మ కావాలి లేదా పరమాత్మగా కావాలి అని అనిపిస్తుంది. కానీ పరమాత్మని నీవు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఇక ప్రతిదీ కూడా లీలా వినోదమే అవుతుంది. అంతవరకు గోలగా ఉన్నది. ఈరోజు మనం కరోనా ఉపనిషత్తులో మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే రోనా టు మర్ణ. అంతే కదా, మన ప్రయాణమే కదా జీవితం. గమ్యం గురించి ఏం ఆలోచించొద్దండి, గమనం మీదనే మీ ధ్యాస పెట్టండి అంటారు. యు ఆల్వేస్ బాదర్ అబౌట్ ద జర్నీ, నాట్ ది ఎండ్. ఫలితం గురించి ఆలోచించొద్దు, నువ్వు పని చేస్తుండు పోవయ్యా, అదే నిష్కామ కర్మ అని భగవద్గీతలో చెప్పినట్టుగా. ఎందుకు ఫలితం గురించి ఆలోచించొద్దు అంటే, ఫలితం నువ్వు ఏ టు జెడ్ లో డి వరకే ఆలోచిస్తున్నావు అనుకో. నాకు డి రావాలి, ఏబిసిడి, డి రావాలి అనుకుంటుంటే నీకు డి రాకపోతే బాధపడతావు. ఒకవేళ నీ పని నువ్వు చేస్తుంటే డి కాకుండా జెడ్ వచ్చింది అనుకున్నావు, జెడ్ రాకపోయినా ఎంఎన్ ఇంతవరకు వచ్చినా కూడా ఎంత ఆనందం వేస్తుందో. జీవితం అంటే ఆనందమే కదా. సక్సెస్ ను నిర్వచిస్తూ ఏం చెప్పారంటే, ఒక ఆనందం నుంచి ఒక ఆనందం వైపు ప్రయాణము మనం సక్సెస్ అనుకోవడం కాదు, ఫెయిల్యూర్ నుంచి ఫెయిల్యూర్ వైపు కూడా అంతే నువ్వు ఆనందంతో వెళ్ళగలిగితే. అందుకే చూడండి, మన పుట్టుక రోనాతో స్టార్ట్ అవుతుంది, ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. నిజానికి అది ఏడుపా? దేహంలోకి ఎప్పుడైతే ఆ శ్వాస అనేటువంటిది ప్రవహిస్తుందో అప్పుడు ఏడుపులాగా వస్తుంది. పిల్లవాడు ఏడవకపోతే తల్లిదండ్రులు వారికి పుట్టినటువంటి బిడ్డను ఎంతగా గాబరపడతారో కదా. అమ్మో శ్వాసించడం లేదు, ఏడవలేదు పిల్లడు అని గిచ్చుతాం కూడా చిన్నగా. ఇప్పుడు అంత చిన్న శరీరాన్ని గిచ్చినప్పుడు ఎంత నిష్కర్షగా, అంటే ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మనము అలా పిండుతాం అన్నట్టు. ఎందుకు? ఏడవాలని. సో అక్కడ రోనా మొదలవుతుంది, అక్కడి నుంచి మరోనా అంటే చావడం వరకు. ఇదే మన ప్రయాణం అనిపిస్తుంది కదా. పుట్టుక మరణం అనేది అందరికి కూడా శాశ్వతమే. ఏదైనా అశాశ్వతంగా ఉందా? తప్పకుండా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పుడుతున్నావు అనేటువంటి భావన లేకుండా ఉన్నట్లయితే నీకు మరణం కూడా లేదు. నీకు పుట్టుక మరణం అనేటువంటి దేహం కాకుండా నువ్వు ఆత్మస్థాయికి వచ్చినప్పుడు, లేదా పుడుతున్నప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉన్నావో మరణించేప్పుడు కూడా అంతే స్వచ్ఛంగా నువ్వు ఉండగలిగితే అప్పుడు ఏమనిపిస్తుందంటే పుట్టుక మరణానికి పెద్ద తేడా లేదు. కానీ పుట్టుకను మనం సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా మామూలు వ్యక్తులు అంటే కాదనే మనకు అర్థమవుతుంది. సో లైఫ్ అనేటువంటిది రోనా టు
మరణ అనేటువంటి ఒక జర్నీ, ఒక ప్రయాణం అనేటువంటి. అయితే రోనా మరణ అనేటువంటిది అంతటా జరుగుతుంది. కుచ్తో కుచ్ కరోనా, ఏదో ఒకటి చేయవయ్యా మధ్యలో. జీవితం అనేటువంటిది బి నుంచి డి వరకు ఉన్నటువంటిది. బి అంటే బర్త్, డి అంటే డెత్. ఇది ఒక తత్వవేత్త చెప్పినటువంటి విషయం. బి అంటే బర్త్, డి అంటే డెత్. బర్త్ నుంచి డెత్ వైపు చేసేటువంటి ప్రయాణం. సో ఈ ప్రయాణంలో మధ్యలో ఏముంది? బికి డికి మధ్య ఏముంది? టైప్ చేయండి చూస్తున్నటువంటి వాళ్ళు. సి కదా, సి ఉంది. సి అంటే చాయిస్. ప్రతిదీ కూడా మన చాయిసే, ప్రతిదీ కూడా ఎంపికే. మన ఆరోగ్యం కావచ్చు, మన స్థితిగతులు కావచ్చు, మన సత్సంబంధాలు కావచ్చు, చివరికి మరణం కూడా మన యొక్క ఎంపికే. కానీ ఈ చాయిస్ కాకుండా ఛాన్స్ అవుతుంది జీవితం. ప్రతిదీ కూడా అదృష్టము, యాదృచ్ఛికంగా జరుగుతుంది. దానినే ఎక్కువగా విశ్వసిస్తున్నాం. దానికోసమే రకరకాల పూజలు కావచ్చు, రకరకాల మనం తయారు చేసినటువంటి మనుషులు చేసినటువంటి దేవుళ్ళను వాటిని మనము ఆరాధిస్తున్నాం, వాటిని కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక ప్రగతి అంటే నాకంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది అనేటువంటి దానితో మనము ఆ లక్ష్యంతో వెళ్తూ ఆ గొప్పదైనటువంటిది నేనేనే అని మనము అర్థం చేసుకున్నప్పుడు అక్కడ దాని తర్వాత ఉండేటువంటి ఆటే వేరు. మొదట మనకు ఒక పీకులాటగా అవుతుంది. ఏది? దైవాన్ని తెలుసుకోవడం కోసము, నేనంటే ఏమో తెలుసుకోవాలన్నటువంటి నేపథ్యంలో చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఎప్పుడైతే నేను సర్వము అయి ఉన్నానో, అంతటా నేనై ఉన్నానో, అన్నిటికీ మూలం నేనే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ ఈశ్వరుని ఆజ్ఞ ఉన్నందుకే చీమ కూడా పుడుతూ ఉంది. బయట ఉన్నటువంటి ఏదైతే రోనా కరోనా ఏదైతే ఉందో అంతా కూడా నా నుండే ఉద్భవిస్తుంది అనేటువంటి ఈ అవగాహన వచ్చినప్పుడు, ఒకవేళ దాన్ని నీవు ఏ రకంగా చూస్తావు అంటే, నువ్వు దాన్ని నీ ఆయుష్ను చాలించడం కోసం చేస్తావా, లేకపోతే నీ కర్మను సఫర్ చేసుకోవడానికి ఒక రోగంగా సృష్టించుకుంటావా, లేకపోతే ఈ కరోనా అనేటువంటిది ఏదైతే విషయం ఉందో దాని ద్వారా నీ బాధ్యత పెంచుకొని మార్చుకోవాల్సినటువంటి విషయాలను మార్చుకుంటావా, లేకపోతే ఇతరులకు సేవ చేసేటువంటి నేపథ్యంలో ఇతరులను వారికి చేయూతనందించేటువంటి విషయంలో దాన్ని చూస్తావా? ఇలా రకరకాలుగా నీకు కనిపిస్తున్నటువంటి ఒక కరోనానే దాన్ని ఈ విధంగా నీ యా మతి సా గతిర్భవేత్ అన్నట్లుగా నీ మతి, నీ యాటిట్యూడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే అల్టిట్యూడ్. అంటే అదే నిన్ను నిర్దేశిస్తుంది. కాబట్టి నువ్వు ఏది చూడాలనుకుంటే అది. కాబట్టి మన జర్నీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే బి టు డి, బర్త్ టు డెత్ ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి సి ఏమిటంటే చాయిస్, నాట్ ఛాన్స్. అయితే ఈ తత్వవేత్త చెప్పిన దానికి నేను ఇంకోటి కూడా కొత్తగా యాడ్ చేయాలనుకున్నాను. అదేమిటంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏబిసిడి. అంతే కదా, జడ్ వరకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 4 ముక్కలు తెలుసుకుంటే చాలు, 4 రాళ్ళు వెనకేసుకుంటే చాలు, నలుగురిని సంపాదించుకుంటే చాలు, మన లోకల్ లాంగ్వేజ్ కాకుండా 4 భాషలు తెలిస్తే చాలు. 14 భాషలు పివి నరసింహారావు గారి లాగా లేకపోతే ఎన్నో భాషలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే అది ఎక్స్ట్రా. తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఎలా అయితే రోటీ కపడా और मकान, తర్వాత నృత్య సంగీత్ और ఆత్మజ్ఞాన్, ధ్యాన్ ఆత్మజ్ఞాన్ అని పత్రికారు ఎలా చెప్తారో, మనకు కావలసినవి కొన్నే ఉంటాయి, అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే తపస్సు అంటే ప్రపంచంలో పట్టుకోవాల్సినటువంటి పట్టుకొని మిగతా అవసరమైనటువంటి పట్టుకుంటే అదే పూర్ణ జీవితము. సమ్యక్ ప్లస్ న్యాసం అంటే వదలవలసినటువంటివి వదిలేసి, ఏం వదలాలి చెప్పండి? మనకు అవసరమైనటువంటి ఎప్పుడూ వదలకూడదు. మనకు ఏదైతే సంతోషం కలగజేస్తుందో అందరూ ఒకసారి రాసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మనము మన తాత ముత్తాతల జీవితమో, సంఘం మెచ్చుకునేటువంటి జీవితమో, లేకపోతే మీ కులము వర్గము, లేకపోతే మన ఆధ్యాత్మిక సొసైటీ అనేటువంటి దానికి తగ్గట్టుగా ఆ విధంగా మనల్ని మలుచుకుంటాం. మనగా ఉన్నామా అంటే అలా అనుకుంటే చూడండి, ద్వైతము విశిష్టాద్వైతము ఉన్నటువంటి అప్పుడు కూడా ఆనందంగానే ఉన్నారు మనుషులు. అలాగే త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అక్కడ కూడా ఆనందంగా ఉన్నారు. అక్కడ కూడా బాధపడే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ధర్మం ఉన్న చోట అధర్మం కూడా ఉంది. ఎప్పుడు ఒకటే లేదు. ఇది సోకాల్డ్ సత్యయుగం అని ఏదైతే అంటున్నామో, ఈ సత్యయుగంలో అంతటా కూడా సత్యమే ఉంటుంది అని అనుకుంటే కూడా పొరపాటు ఏమవుతుందేమో. ఎందుకంటే అందరూ బాగా ఉన్నారనుకోండి, ఇక బాగు చేయవలసినటువంటి అవసరం ఏం కనిపిస్తుంది చెప్పండి? అయితే తప్పకుండా అందరూ బాగుంటే, అందరూ సత్యంతో ఉన్నప్పుడు అక్కడంతా నృత్య హేళ ఉంటుంది, ఆనంద హేళ ఉంటుంది. కాబట్టి అంత ఆనందమే ఉంటుంది. కానీ మనిషికి అది కుదరదు కదా, ఆ రకమైనటువంటి సృష్టి వస్తే. అందుకే ఎప్పుడు కూడా ఫిజికల్ లెవెల్లో మనకు తక్కువ ఎక్కువలు ఉన్నాయి, ఆపోజిట్స్ ఉన్నాయి.
అండ్ ద్వంద్వాలు ఉన్నటువంటివి ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ విశిష్ట ద్వైతము అద్వైతము ఇవన్నీ ఉన్నప్పటికీ, విశిష్ట అద్వైతం ఉన్నప్పటికీ మళ్ళీ అద్వైతం వచ్చింది. సో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎన్నెన్నో ఉండని కాక, కానీ నీదంటూ ఒకటి ఉంటుంది. నీవు నీలాగా జీవించడం అనేది ఒకటి ఉంటుంది. కాన్షియస్ గా జీవితం జీవించేటువంటిది ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏబిసిడి అంటే బర్త్ టు డెత్ అనేటువంటిదే కాకుండా మధ్యలో ఉన్నటువంటి చాయిస్ అయితే, ముందుగా ఉన్నటువంటి ఏం చెప్తుందంటే అవేర్నెస్. పుట్టుకకు ముందు ఉన్నటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, చైతన్యం ఉందో, దాంతో నువ్వు ఎప్పుడూ ఉంటే ది సో కాల్డ్ బర్త్ అండ్ డెత్, బర్త్ నుంచి డెత్ వైపు జరుగుతున్నటువంటి ప్రయాణం అంతా కూడా కాన్షియస్ చాయిస్ అవుతుంది, మన ఎంపికే అవుతుంది. సరే, రోనా మరోనా అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటిది, బర్త్ డెత్ కనిపిస్తుంది. కుచ్తో కుచ్ కరోనా అనేటువంటిది తెలుసుకోవాలి. కరోనా అనేటువంటిది మనం భయపడుతూ ఉన్నటువంటి ఒక అంశం అయితే, మన బాధ్యత పెంచుకునేటువంటి అంశంగా కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా దాన్ని మలుచుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, డాక్టర్లను మనం ఇంతకుముందు చాలా కమర్షియల్ అన్నాము, చాలా మా డబ్బులు పిండుతారని అనేవాళ్ళము. కానీ ఒక్కసారి అర్థం చేసుకున్నాం కదా, డాక్టర్లు ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళే. గవర్నమెంట్ డాక్టర్లు అయితే గవర్నమెంట్ నిందించాలి కనీసం అవసరాలు లేకపోతే, బాత్రూములు సరిగా లేకపోయినా, మందులు సరిగా సప్లై కాకపోతే డాక్టర్లను అంటే తప్పు కదా. అక్కడ వివేకం ఉన్నటువంటి వాడు చేస్తాడా? యాజమాన్యాన్ని ఇక్కడ కార్పొరేట్ లో తీసుకుంటే డాక్టర్లకు 1 లక్ష నుంచి 10 లక్షలు ఇస్తున్నారు అనుకోండి. మిగతా డిమాండ్ చేసేటువంటి ఏదైతే ఫీజులు ఉన్నాయో వాటికి కారణం ఏమిటంటే యాజమాన్యం కదా. డాక్టర్లను తిడితే కొడితే, డాక్టర్లు తెల్లకోట పడేసేసి పోతే కదా. ఇదే వివేకము. ఇదే ఏమిటంటే, మన జీవితం ఎప్పుడైతే ఛాన్స్ లాగా కాకుండా మనం చాయిస్ లాగా తీసుకునేటువంటి అవేర్నెస్ ను పెంచుకుంటామో, అవేర్ గా ఉండాలి కదా. ఇదే బుద్ధుడు చెప్పినటువంటి విషయం. కరోనాను మనము ఒక విషయంగా చూడకుండా ఒక విషయంగా చూస్తే, విషయం అనుకున్నప్పుడు మనకు భయం వేస్తుంది. అదే విషయంగా తీసుకుంటే బాధ్యత వస్తుంది. బాధ్యత తీసుకున్నటువంటి విశ్వేశ్వరునిగా తయారవుతాం. అవునా కదా? సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఇప్పుడంతా వ్యాక్సిన్ అంటున్నారు కాబట్టి, ఒక విఐపి సెలబ్రిటీ వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళాడు. వేయిస్తున్నప్పుడు చూస్తే వ్యాక్సిన్ ఏమో కానీ ఆ పక్కన ఉన్నటువంటి నర్స్ అందాన్ని చూసేసి ముగ్ధుడైపోయాడు. ఆమెనే చూస్తున్నాడు. నిజానికి ఆమె గవర్నమెంట్, మనకు తెలుసు కదా, పిఎస్సిలో ఉన్నటువంటి నర్స్ వాడేటువంటి సూది, ఇంకా విఐపి వచ్చారు కాబట్టి ఎంత మంచిది వాడదామన్నా కూడా చాలా మొద్దుగానే ఉంది సూది. ఏం చేద్దాం? సరే వేస్తున్నా కూడా దాన్ని చూడడం లేదు ఆయన, ఆ నొప్పిని చూడడం లేదు, ఆ నర్సును చూస్తున్నాడు కాబట్టి నొప్పి తెలియలేదు. అందుకే చూడండి, మన ధ్యానంలో నొప్పి బాధ ఉంటాయి, దేహంలో ఉంటాయి, కానీ దేహంలో మనం చూడకుండా ఆత్మలోకి వెళ్ళేటువంటి ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే, సూక్ష్మము కారణము మహాకారణంలోకి వెళ్ళే కొద్దీ అది కనిపించదు అన్నాడు. మనము దేహంలో ఉన్నప్పుడు భూతద్దంలో చూస్తాం, కానీ ఎప్పుడైతే ఈ ప్రయాణంలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, సూక్ష్మంలోకి వెళ్ళేటప్పటికి మనకు అదంతా చాలా డైల్యూట్ అయిపోతుంది. ది సో కాల్డ్ పెయిన్, సఫరింగ్. అందుకే ధ్యానులు ఎవరు కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కృష్ణునికి ఎలా రకరకాల కష్టాలు, పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, ఆయనకు దేహాన్ని వదిలేంత వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు ఉంటాయి. కానీ చూసేటువంటి చూపు కోణం అనేది మారుతుంది. కాబట్టి వెళ్ళాడిన నర్సును చూస్తున్నాడు, అయిపోయిన తర్వాత సరే థ్యాంక్స్ చెప్పేసేసి తన స్పెక్స్ పక్కన ఉన్నట్టు పెట్టుకొనేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ కదా, విఐపీస్ అంటే మొత్తం మీడియా అంతా వస్తుంది. ఏమండి, మీరు వ్యాక్సిన్ వేసుకుంటే అది కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, స్పుత్నిక్ వ్యాక్సిన్ కానీ, ఇన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. మీరు వేసుకున్నటువంటి వ్యాక్సిన్కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా అన్నారు. అంతే కదా. మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం జీవించాలనుకునే దానికంటే పక్కవాడి జీవితం స్టాండర్డ్ గా ఉంటే, అమ్మయ్యా వాడికి ఏం కాలేదు, నేను చూసుకుందాంలే. చాలా వరకు ఉన్నటువంటి మొత్తం అంతా రికార్డ్స్ చూస్తే, ఎందుకు గవర్నమెంట్ గా మొత్తం మన ఇండియా మిగతా దేశాలకు వ్యాక్సిన్ అనేది సప్లై చేసింది, ఇక్కడ వాడలేదంటే మన వాళ్ళకి భయం అన్నట్టు. ఏమైతుందో ఏమో, మనం నమ్మం కదా, పక్కవాడిది స్టాండర్డ్ అనేటువంటిది ఉంటేనే. ఎప్పుడు కూడా ఈ కంపారిజన్ అనేటువంటిది చూడండి, బి టు డి, బర్త్ టు డెత్ ఉన్నటువంటి దాంట్లో కంపారిజనే మనకు ఎక్కువ ఉందనుకోండి, కోఆపరేషన్ కాకుండా ఎప్పుడు కంపేర్ చేసుకుంటుంటాం అన్నట్టు. అందుకే మనసు అనేటువంటి తయారైంది. ఈ మనసును నిర్విషయం చేయడం కోసమే ధ్యానం ఉంది. ఆ బర్త్ టు డెత్ మధ్య అందరికీ ఒకటే, అది నీవైనా కానీ, నేను సృష్టించిన బ్రహ్మకైనా కానీ అంతే కదా. బ్రహ్మకాలం అనేది ఉంది కదా. బ్రహ్మ కూడా తన యొక్క, ఎలా అయితే ఇప్పుడు ఆంజనేయుడు
నెక్స్ట్ కాబోయేటువంటి బ్రహ్మ అన్నారు. అంటే అంతకుముందు ఉన్నటువంటి బ్రహ్మకు కూడా రిటైర్మెంట్ ఉంది కదా. సో ఆయన కాలం కూడా ఉంది కాబట్టి ఈ బర్త్ టు డెత్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని కాన్షియస్ గా మన చాయిస్ గా చేసుకోవడం అనేటువంటిది. సరే ఈయన అడిగారు, ఎవరు మన విఐపిని అడిగారు, ఏమండి మీరు చెప్పింది మేము అంతా అందరికీ చెప్తాము, ఏమిటంటే ఏమోనండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నాకు అన్ని మసకగా కనిపిస్తున్నాయి అన్నాడు. వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏమో అని అన్నాడు. అవునా, డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా. ఎంత చదువుకున్నా కూడా ఎలా అయితే చూడండి, మనం ఎంచుకున్నటువంటి వాళ్ళకి ఏం చదువు కూడా లేకపోవచ్చు రాజకీయ నాయకులకు, కానీ వాళ్ళకు ఊడిగం చేసేటువంటి చూస్తున్నాం. అది ఈవెన్ బ్యూరోక్రాట్స్ వరకు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా వారు ఉన్నత అధికారులు అనుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా వారికి ఊడిగం చేయడము, సలాం కొట్టడము, వారిని ఐస్ చేయడము, ఈ విధంగా కదా జీవితం అంతా, సగం జీవితం అంతా ఎలా అయితే భార్య భర్తకు ఐస్ చేయడంలోనే సగం జీవితం గడిపేసేస్తారు. చదువుకునేటువంటి పిల్లలు కూడా వారి కోసం కాకుండా తల్లిదండ్రులను మెప్పించాలనేటువంటి నేపథ్యంలో చేస్తుంటారు అన్నట్టు. ఇక అందరికీ ఆదర్శంగా ఉండాలని గురువు కూడా అంత కూడా చాలా కోరికలు ఉంటాయి అన్నట్టు. అన్ని కోరికలను అంచుకుంటారు అన్నట్టు. ఎందుకు? జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మన జీవితాన్ని మనం జీవించాం. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే లివింగ్ ఇన్ ఫ్రీడమ్ గురించి చెప్తుంది, నీతో నీవు ఉండడం గురించి చెప్తుంది. ఇక్కడ మన ఆ విఐపి అడిగితే, సెలబ్రిటీని అడిగితే, నాకెందుకు అన్ని మసక కనిపిస్తున్నాయి అన్నాడు. ఐ డాక్టర్ వచ్చాడు, అది చెక్ చేశాడు, ఇది చెక్ చేశాడు, అన్ని చూశాడు, మళ్ళీ బీపీ చెక్ చేశారు, అవన్నీ చేసేసిన తర్వాత చూసి ఒకసారి స్పెక్స్ చూసి, సార్ ఇది చూడండి ఒకసారి అంటే, ఇది మీదేనా అంటే, నాది కాదన్నాడు. మరి ఎవరిది అంటే, అరే లాస్ట్ ఎక్కడి నుంచి వచ్చాను, నర్స్ దగ్గర నుంచి వచ్చాను అని పోయి ఆ నర్స్ దగ్గరికి పోతే ఆమె దగ్గర ఉన్నాయి ఆయన స్పెక్స్. అంటే తీసుకున్నదేమి, మనం చూసేటువంటి చూపు. మనం ఇది కూడా అదే తత్తరబిత్తరగా ఉన్నాం అనుకోండి, ఏదైనా కూడా అవేర్నెస్ లేకుండా ఉన్నాం అనుకోండి, అప్రమత్తత జాగరూకత ఉంటే, అందుకే అంటారు ఏమరుపాటుతనం లేకపోతే పొరపాటులు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. చాలా వరకు పొరపాటు చేసామండి అంటారు కదా, మేము చాలా పొరపాట్లు చేసామండి, అంతా మా కర్మను కూడా కర్మగా చూసేటువంటి కాలం ఇది. కర్మ అంటే మనం పని చేయడానికి ఒకటి ఉండాలి కదా. ఉదాహరణ కొత్త బైక్ కొనుక్కున్నాం, కొత్త కారు కొనుక్కున్నాం, ఒక ఇంట్లో పెట్టుకుంటామా, దాంతో రైడ్ చేయము. దేహాన్ని సృష్టించుకున్నాం ఎందుకంటే ఆత్మ అయినటువంటి మనం, మల్టీ డైమెన్షనల్ గా ఉన్నటువంటి మనం, ఎటువంటి పరిమితులు లేకుండా ఉండేటువంటి మనం పరిమితులను సృష్టించుకున్నాం. ఎందుకు? బాగా ఫాస్ట్ గా రైడ్ చేసేటువంటి కార్ రైడర్ లేదా స్కూటర్ రైడర్ ఏం చేస్తాడంటే సందుల్లో కూడా చాలా కటింగ్స్ కొట్టుకుంటూ పోతాడు అన్నట్టు. ఎందుకు పోతాడు? మామూలు వాళ్ళైతే జాగ్రత్తగా, అమ్మో నా పిల్లలకి ఏమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నా కుటుంబానికి ఏమైపోతుందో అనేటువంటి ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటే, ఈ రైడర్స్ కానీ ఎవరైతే మనము స్పోర్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తారు. చాలా తక్కువ సార్లే జరుగుతాయి యాక్సిడెంట్స్, కానీ వాడికి వచ్చేటువంటి ఆనందం అంటే, అందుకే చాలా మంది ఒకవైపు ధ్యానం ఎవరితో అవసరం లేకుండా నీలోకి చేసేటువంటి ప్రయాణం అయితే మౌంటైనీరింగ్ కావచ్చు, సర్ఫింగ్ కావచ్చు, లేకపోతే ఇటువంటి స్పోర్ట్స్ కావచ్చు, చాలా అడ్వెంచరస్ గేమ్స్ కావచ్చు, జిమ్నాస్టిక్స్, ఇటువంటివన్నీ కూడా, లేకపోతే థాయిచీ లాంటి కొన్ని టెక్నిక్స్ ఏం చేస్తాయంటే మనిషిని చాలా అవేర్ గా ఉంచడం కోసం చేస్తాయి. ఎంత అవేర్నెస్ ఉంటే అంత జాయ్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది లైఫ్ లో. జీవితం అనేటువంటిది B2D ప్రయాణం అయితే, మధ్యలో ఉన్నటువంటి C అనేటువంటిది కాన్షియస్ చాయిస్ అయితే, A అనేటువంటిది అవేర్నెస్. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ABC. రోనా టు మరోనా అనేటువంటిది కాకుండా కుచ్ తో కుచ్ కరోనా. చాలా వరకు ఏం చేస్తుంటాం, ఇతరులని మనము పుట్టుక ద్వారా ఏడుస్తాం, కానీ మధ్యలో జరిగేటువంటి ఈ కుచ్ తో కుచ్ కరోనా అనే కాకుండా డర్నా చేస్తుంటాం. డర్నా అంటే భయపడ్డాం, భయంతో జీవిస్తుంటాం. జీవితంలో నిర్దేశించేటువంటిది ఒక ప్రేమ, లేక ఒక సైడ్ అయితే ప్రేమ, ఇంకో వైపు భయం. అయితే ప్రేమను మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దేహాన్ని ప్రేమిస్తుంటే దేహానికి అనవసరమైనటువంటి విషయాలతో మనం నింపుతామా, భరోనా చేస్తామా? హిందీ వర్డ్స్ కొంతమందికి అర్థం కాకపోతే ఆ హిందీ వర్డ్ తెలుగు కూడా చెప్తున్నాను. భరోనా దేంతో మనం పూడుస్తుంటాం. మనకి ఇన్సెక్యూరిటీ ఉందనుకోండి జీవితంలో, డబ్బుతో పూడ్చుకుంటుంటాం, లేక ఒక పేరు ప్రఖ్యాతలు అనేటువంటి గుర్తింపు కోసమని పరితపిస్తూ ఉంటాం, మంచివాణ్ణి అనిపించుకోవాలని అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటాం. ఇలా మనం భరోనా మనమంతా కూడా నింపుతూ ఉంటాం. దేహాన్ని కూడా చూడండి, కొంతమంది కొవ్వుతో నింపుతూ ఉంటారు, వారికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఫ్యాట్ అనేటువంటిది ఉదాహరణకు తొడల్లో ఎక్కువగా ఉందనుకోండి, చిన్నప్పటి వారి గాయాలను వారు అర్థం చేసుకోలేక, సరి చేసుకోలేక అక్కడ
నింపేటువంటి కొవ్వు ఏం చేస్తుందంటే చిన్నప్పటి గాయాలను కప్పిపుచ్చుతుంది కదా. చాలా మంది ఏం చేస్తారంటే బంధువులు వచ్చారనుకోండి, మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేయరు, ముందు రూమ్ ఒకటే శుభ్రం చేసుకుంటారు. ఎందుకు? బాగా మేము నీట్ గా ఉన్నామని. ఏ పైన పటారం లోన లొటారం అనేది చూస్తుంటాం. ఇంట్లో ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు కాక బయటికి మాత్రం మంచి కారు మంచి డ్రెస్ వేసుకొని మేమంతా మంచిగా ఉన్నాం, లోపల ఎంతెంత జరుగుతున్నా కూడా బయటికి మాత్రం మంచి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? అందుకే కదా స్కామ్లలో ఇరుక్కుంటుంటారు చాలా మంది. అదని ఇదని, అది ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ఇరుక్కున్న వాళ్ళు ఎంతమంది చూడలేదు. మనిషి జీవితం అనేది చాలా న్యాచురల్. బట్ ఫిజికల్ లెవెల్ ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. అందరికి కూడా మనం అనుకున్నటువంటి అవసరాలు అన్నిటి ఉంటాయి. కానీ ఆత్మ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన అవసరాలు ఏవైతే అనుకున్నామో వాటిల్లో అవి షార్ట్ లిస్ట్ అవుతాయి అన్నట్టు. అనవసరమైనవన్నీ వెళ్ళిపోతాయి, అవసరాలు పోవు, అనవసరమైనవి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆధ్యాత్మికత ఉన్నది అనవసరమైనటువంటి వాటిని వదులుకోవడమే అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకున్నామో మనమంతా పూర్ణంగా ఉన్నాము. పూర్ణంగా చుట్టూ ఏర్పరచుకున్నటువంటి ఎన్నో జన్మలుగా ఏర్పరచుకున్నటువంటి సంస్కారాలను సంస్కరించుకుంటే, ఇదే కుచితో కుచి కరోనా అంటే భర్నా కాదు. అంటే దేంతో ఏదంటే అనవసరమైనటువంటి విషయాలతో మనం భర్నా కాదు. అలాగే ఫిరోనా కాదు. వాట్ ఈస్ ఫిరోనా? తిరగడం. కొంతమంది ఒక లక్ష్యం పెట్టుకొని తిరుగుతుంటారు, కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం కూడా తిరుగుతుంటారు కదా. కొంతమంది మీరు బాగా ఫారినర్స్ కానీ, కొంతమంది బాగా దేశ విదేశాలను కూడా గ్లోబల్ ప్రపంచమంతా చుట్టాలనేటువంటి వారికి ఫిరోనా తిరగడమే ఉంటుంది. ఎందుకంటే బయట అందచందాలు ఉన్నాయనేటువంటిది మనము, లేదా బయట మనం చూస్తుంటాం. భక్తి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు రకరకాల తీర్థయాత్రలు చేస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత తీరం దాటించేటువంటిదే తీర్థయాత్ర అనేది తెలుసుకున్నాం. ఇక్కడ 7 కొండల లాంటి శరీరాలను మనం అధిరోహించడమే 7 కొండల తత్వం అని అనుకున్నాం. నేను గైడెడ్ ఇమాజినరీతో తిరుపతికి తీసుకొని వెళ్ళినా, లేకపోతే శ్రీశైలం తీసుకొని వెళ్ళినా, లేకపోతే ద్వారకానాథ్, సోకాల్డ్ మనం చెప్పబడినటువంటి హిమాలయస్, వీటన్నిటిని కూడా మనం సూక్ష్మంలో కూడా దర్శించవచ్చు. మన మానసిక దర్శనం అనేది చేయవచ్చు. ఇంతకంటే చాలా గొప్పదిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం పొందవచ్చు. ఎలా అయితే అన్ని పొందిన తర్వాత ఆనందంగా ఉంటాను అని చెప్పినటువంటి అలెగ్జాండర్ కు, నీవు పొందేటువంటి ఆనందం తర్వాత అది ఇప్పటి నుంచే నేను ఎప్పటి నుంచో కలిగి ఉన్నాను, నా ఊహ తెలిసినప్పటి నుంచి అని చెప్పినటువంటి డయోజనస్ ధ్యాని ఆత్మజ్ఞాని. కాబట్టి మనం అందరం కూడా కుచ్తో కుచ్ కరోనా అనే ధ్యాస ఉండాలి. భరోనా కాదు, ఫిర్నా కాదు. అంటే అన్ని చోట్ల తిరగడం, ఏది వీలు కాకపోతే ధర్నా చేస్తుంటారు కదా. ఎప్పుడు కూడా అగెనెస్ట్ గా రివోల్ట్ అవుతుంటారు. 100 ఏళ్ల జీవితం, 7 జన్మల బంధం ఉన్నారు భార్యాభర్తలు. అర్థం చేసుకోవడం, అనవసరంగా కోపం తెచ్చుకుంటామే. అంతవరకు కాపాడుకున్నటువంటి స్నేహితులు ఉంటారు. ఎంతో మనం ఆ స్నేహం పొందడం కోసం ఎన్ని కష్టాలు పడి ఉంటాం. ఒక లవర్ను పొందాలంటే ఎన్నిసార్లు గోడలు ఎక్కి ఉంటాం. మనకు కానటువంటి, మన లేనటువంటి మెంటల్ స్టేటస్ ను కూడా మళ్ళీ కూల్ 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 ఏదో అంటారు, F2లో ఉంది చూడు, కూల్ 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 అని ఏదో అంటారు చూడండి. అంటే మనమంతా కూల్ అయ్యి, అంటే మనది కాకుండా కూడా మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని అంత రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నామే. కానీ ఒక్క మాట తనేస్తాం కదా, దూరం చేసుకుంటాం. చాలా వరకు నేను రచ్చబండ ప్రోగ్రామ్ ద్వారా జెమిని టీవీలో చాలా 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 కౌన్సిలింగ్స్, ఫ్యామిలీ కన్సల్టేషన్ చేసినప్పుడు చిన్న చిన్న విషయాలు, నీళ్లు పట్టలేదని, లేదా వంట చేయలేదని, ఒక చిన్న మాట అన్నామని, పెద్ద పెద్ద కష్టాలు కాదు, పోయేటట్టుంటే ప్రాణం పోతుంటే ఎన్నెన్నో చేసుకోవచ్చు. కానీ ఆ చిన్న విషయాలకే అంతవరకు ఏర్పరచుకున్నటువంటి బంధము, ఎన్ని మాటలు అనుకుంటామో. ఎందుకంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ ఇస్ ద కీ అన్నాడు బుద్ధుడు బ్యూటిఫుల్ గా. ది సో కాల్డ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ అవేర్నెస్ లో పెంచుకోవడమే. ఎంత అవేర్ గా ఉంటే, నేను ఇన్ని పిరమిడ్లు కట్టించాను, లేకపోతే నేను ఇంతమందికి ధ్యానం నేర్పించాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీ అవేర్నెస్ ఎంత పెరుగుతుంది. అందుకే నన్ను ఎవరైనా కానీ సీనియర్ మాస్టర్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకు సీనియర్ మాస్టర్ అనేటువంటిది ఎన్నో జన్మలుగా ఎన్నెన్నో చేసి ఉంటాము, ఎంత అధ్యాపకుడిగా ఉంటాము. ఇక్కడ 3 ఏళ్ళు మీకంటే ముందు వచ్చానని నన్ను సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంటే అసలు నేను ఆ పదాలన్నీ కూడా లైక్ చేయాలి. చాలు డాక్టర్ హరికుమార్, ఎప్పుడు కూడా పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? నీ పేరు కంటే ఇంకొక పేరు చాలా గొప్పది అని అనుకున్నప్పుడే నువ్వు మార్చుకుంటావు. అవసరం ఉందా? నీవు నీలాగా ఉండలేవా? ఒకవేళ నీకు నచ్చి నువ్వు ఇచ్చుకుంటే పర్లేదు, కానీ అదే నీ ఐడెంటిటీగా చేసుకోవాలనుకుంటే, అందుకే అవేర్నెస్ అనేటువంటిది ఉంటే, కాన్షియస్ చాయిస్ గా నీ జీవితాన్ని గడుపుతుంటే, రోనా టు మరోనా ఉన్నటువంటి ఆ జీవితంలో కుచ్తో కుచ్ కరోనా అనేది వస్తుంది. లేకపోతే అన్ని ధర్నా ఉంటది, ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తుంటావు, నువ్వు తప్పు, నువ్వు ఇలా మారాలి. ఎక్కడ మారుతారని? నువ్వు పుస్తకాలు చదువుతుంటే దాని అర్థం ఏం తెలుసా? ఆ పుస్తకాలు చదవడం వల్ల నీలో మర్చిపోయినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి జ్ఞానం నీకు గుర్తొచ్చి, ఆ రచించినటువంటి
ఆ రచయిత తరువాత నువ్వు మాట్లాడడం కోసం ఉన్నావు, దాన్ని కంటిన్యూ చేయడం కోసం ఉన్నావు, పుస్తకాలను చదవడం అనేటువంటి. ఒకరిది జీవితం, ఉదాహరణకు మీరు సృష్టిని బాగా గమనిస్తే ఆ మూల చైతన్యము ఒకటేసారి విభజింపబడి ఆ చైతన్యం అంతా కూడా రకరకాలు తన యొక్క మూల చైతన్యం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను తెలుసుకోవడం కోసం రకరకాల కోణాల్లో దాని ప్రయాణం నడుపుతుంటే ఒకటి ఇంకొక దాన్ని ఇమిటేట్ చేయడం కోసం ఉందా, మిమిక్రీ చేయడం కోసం ఉందా, దాన్ని నేను ఇలా అని ఒక వర్గంగా నేను గుర్తించుకోవడం కోసం ఉందా? నీవు నీలాగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం అనేది మరణించే సమయంలో నీకు గుర్తొస్తుంది కదా. శరీరాన్ని వదిలినప్పుడు అరే నా జీవితాన్ని నేను జీవించలేకపోయానే, అన్ని అణిగి మణిగి, అది ఒక కులం కావచ్చు, ఒక వర్గం కావచ్చు, ఒక ఆధ్యాత్మికత కావచ్చు, సో కాల్డ్ రిలీజియన్ కావచ్చు, దాని రకంగా నేను మలుచుకున్నానే, నేను జీవించలేకపోయానే. ఎందుకు చూడండి, కొంతమంది 4-5 జన్మలు వస్తారు ఆచార్యునిగా. ఎందుకు వస్తారంటే సంతృప్తి ఉండదు, చేసిన పొరపాట్లన్నీ కనిపిస్తుంటాయి, దిద్దుకోవాలని అనిపిస్తుంది. అందుకే నేను ఏమంటానంటే నీవు రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ అనేటువంటిది రావాలి అంటే దానికి రియాక్ట్ అవుతుంటాం, అలా కాకుండా రెస్పాండింగ్ విత్ ఎబిలిటీ, సామర్థ్యంతో నువ్వు పూర్తిగా ఉండాలంటే అవేర్నెస్ అనేటువంటిది, కాన్షియస్ గా ఉండడం అనేటువంటిది, ఎవ్రీథింగ్ చాయిస్ అనేటువంటిది, కుచ్తో కుచ్ కరోనా కదా. ధ్యానం చేయడం కూడా కుచ్తో కుచ్ కరోనా, ఏదో ఒకటి కొంచెమన్నా చేయి నీకోసం. అండ్ కరానా, ఇతరులతో కూడా చేయించడం. ఎందుకు కరోనా అండ్ కరానా అనేది చేస్తున్నాము? ఎందుకంటే రోనా అండ్ మరోనా, బర్త్ అండ్ డెత్ మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని చాలా ఫుల్ఫిల్ చేయడము. చూడండి, డర్నా అంతా కూడా భయంతోనే జీవితం గడపడం. ప్రేమ అనేటువంటిది అంటే ధ్యానంలో ఏం జరుగుతుంది, మనకు మన రోగాన్ని ప్రేమిస్తాం. అంతవరకు రోగాన్ని డాక్టర్లు తీసివేస్తే బాగుంటుంది, మందులు దాన్ని మటమాయం చేస్తే బాగుంటుంది, లేదా మంత్రం వేసేసి దాన్ని మాయం చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళము ఒక్కసారిగా దాన్ని ఎంబ్రేస్ చేస్తాం, అక్నాలెడ్జ్ చేస్తాం, దాంతో మనం గడుపుతాం కొద్దిసేపు. అందుకే సమయమే సాధన అంటే కొద్దిసేపు గడపడం. కొంతమందికి నాలాంటి వాళ్ళకైతే కొంత సమయంలోనే కదా. నేను ఏపీఆర్జేసి నాగార్జున సాగర్ చదివినప్పుడు నాకు 4-5 సార్లు చదివితే ఏదైనా ఎక్కుతుంది అనుకోండి. ఏకసంధ గృహాలను కూడా చూశాను, ఎందుకంటే టాప్ మోస్ట్ పీపుల్ అందరూ కూడా వస్తారు అక్కడ చదువుకోవడానికి. అటువంటి ఇంటర్నెట్ స్కూల్లో నాగార్జున సాగర్ చదివాను నేను. అంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నట్టు. జీవితాన్ని ఒక్కసారి పట్టేసేటువంటి వాళ్ళు ఉంటారు, తక్కువ సమయంలో కూడా గ్రహించేటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్నెన్నో పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం లేకుండా గురువుతో ఉన్నప్పుడే కదా, పుస్తకాన్ని చూసినప్పుడు ఆ పుస్తకాన్ని అబ్జర్వ్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటారు. దాని తర్వాత మాట్లాడేటువంటి వాళ్ళుగా తయారవుతారన్నట్టు. ఇప్పుడు మీకు తెలిసినటువంటి విషయమే, ధ్యానంలో మన కంటితో చూస్తే అండ్ పుస్తకాలు రచించినటువంటి వారి పుస్తకాలను చదువుతున్నప్పుడు వారి కంటితో మనం చూస్తే, సజ్జన సాహిత్యం చేస్తున్నప్పుడు అందరి కళ్ళతో మనల్ని మనం చూసుకునేటువంటి ప్రక్రియే అంతా కూడా మన యొక్క పరివృద్ధే, మనల్ని సంస్కరించుకునేటువంటి నేపథ్యంలో జరిగేటువంటి ప్రయాణమే. సర్వేశ్వరుడు నీవే అని తెలుసుకునేంత వరకు సంస్కరించుకుంటూ ఆ సర్వేశ్వరత్వాన్ని సదా ఎరుకలో నువ్వు అభివ్యక్తం చేయడమే, దాన్ని ప్రదర్శించడమే జీవితం, అంతకంటే ఏం లేదు. First thing is a journey towards your Godhood, and later the expression of the Godhood. నీలోని దైవాన్ని తెలుసుకున్న తర్వాత, దర్శించిన తర్వాత అంతా ప్రదర్శించడమే. ప్రదర్శించడం ఇంతే, వేరేది లేదు ఇంకా జీవితం. కొంతమంది దర్శించడంలో సాధనలో గడుపుతూ ఉంటారన్నాడు. ఎక్కడి నుంచి? దేహం మర్చిపోయి మనసును దాటి తర్వాత చక్రాలు, శరీరాలు అన్నిటిని, కోశాలు అన్నిటిని దాటుతూ దైవం అనేది తెలుసుకుంటారు. తర్వాత దైవం దర్శించిన తర్వాత ప్రదర్శించడం ఉంది. ఎలా అయితే కేజెడ్ నైట్ చెప్పినట్టుగా, లేదా మన భగవద్గీతలో చెప్పినట్టుగా, ఇదంతా కూడా ప్రదర్శన చైతన్యం, లీలా చైతన్యం, ప్లేఫుల్ ప్లే గ్రౌండ్ అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు మన దైవత్వాన్ని ఎలా మనం ప్రదర్శించేటువంటి దానికి మనం కృతకృత్యులు అవుతామో. ఫిర్నా, డర్నా, ధర్నా, ఇవన్నీ భర్నా, ఇటువంటివన్నీ కాకుండా కుచ్తో కుచ్ కరోనా. ఇదే కరోనా యొక్క ఉపనిషత్. అంటే దగ్గరగా ఉండాలి. ఈరోజు మనం చాలా చాలా విషయాలన్నీ కూడా మరింత దగ్గరగా చూద్దాం. ఎందుకంటే మీరు ఒకసారి ఐ షేర్ సమ్ ఆఫ్ ది స్లైడ్స్. ఎస్, పత్రికారికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను ఆ జ్ఞానం నాలోనే ఉందన్నటువంటి విషయాన్ని మర్చినప్పుడు, నేను ఎంచుకున్నది మెడిసిన్ మాత్రమే, లేకపోతే
నేను ఎంతో గొప్ప ప్రాక్టీషనర్ కావాలి, ఎంతో పేరు ప్రఖ్యాతలు అనేవి సంపాదించాలి అని ఒక లిమిటెడ్ థింకింగ్ ఉన్నటువంటి ఎంబీబీఎస్ పీరియడ్ లో పత్రికారిని కలిసినప్పుడు అప్పటికే పత్రికారు తన జాబ్ ను వదిలిపెట్టి ఇక ధ్యానాన్ని అందరికీ పంచాలన్నటువంటి తీవ్ర కృతనిశ్చయంతో ఉండి అందరినీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి ఆ సమయంలో వారిని కలిసినప్పుడు బాగా గుర్తుంచుకోండి, ప్రభావితం చేస్తున్నటువంటి అంటే అక్కడ ప్రభావం ఉంది అన్నట్టు, ది ఎసెన్స్ అనేటువంటిది ఉంది. సేమ్ ఆ ఎసెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని కలిసినప్పుడు, పత్రికారిని కలిసినప్పుడు మనలో ఉన్నటువంటి ఎసెన్స్ అనేటువంటిది మోటివేట్ అవుతాం. ఎసెన్షియల్ థింగ్స్ అనేటువంటి మనకు అర్థమవుతాయి. అంటే ఏది ఎసెన్షియల్, ఏది అవసరం కాదు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఉదాహరణకు అద్దం ముందుకు వెళ్తాం, అద్దం ముందు వెళ్ళి అద్దమా నువ్వు నా అందాన్ని పెంచు అంటే ఎప్పుడు పెంచలేదు. అది అద్దం నీవు ఎలా ఉన్నావో అలాగా చూపించేటువంటి అది సాహసం కాదు, ప్రేమ చూపుతుంది. జీవితం అంటే సాహసం అయి ఉండొచ్చు, కానీ అద్దం యొక్క విశిష్టత ఏమిటంటే నిన్ను నీవు ఉన్నట్లుగా చూపుతుంది. ఎలా అయితే మనం అంతా అద్దాన్ని తీసుకుంటాం, కానీ నేను యాంటీ ఏజింగ్ ద్వారా అంటే ఎవరు యూత్ఫుల్ గా ఉండేదానికి నీ జీవితాన్ని నువ్వు ఎంత గొప్పగా మలుచుకుంటావు, అందంగా, ఆనందంతో, ఆరోగ్యంతో, అష్ట వైభోగాలతో ఎలా మలుచుకుంటామని నేను వర్క్షాప్స్ చేస్తుంటాను. దాంట్లో మనకు కనిపిస్తున్నటువంటి ప్రకృతిలో కూడా పంచభూతాలు కూడా మన యొక్క పరమాత్మ తత్వాన్ని నీకు చూపించేలా చేస్తాయి, నిజమైనటువంటి దాన్ని చూపించేలా చేస్తాయి. అర్థం ఏం చేస్తుంది, నీ లెఫ్ట్ అండ్ రైట్ గా చూపిస్తుంది, కుడి ఎడమగా చూపిస్తుంది. అది కూడా నువ్వు నిజం కాదు, కానీ నిజ దర్శనం అనేటువంటిది ఎలా అయితే ధ్యానంలో కలుగుతుందో, ధ్యానంలో మేము మరింత లోతుగా చూడాలి, మరింతగా మేము పూర్ణంగా మా యొక్క పరమాత్మ తత్వాన్ని, పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు పంచభూతాలతో నేను చాలా వర్క్ షాప్స్ చేస్తుంటాను. ఈవెన్ ప్రేమయ్య గారు కూడా సమ్ ఆఫ్ ది సెషన్స్ ఇనిషియల్ బేసిక్ సెషన్స్ అటెండ్ అయ్యారు. సో చాలా అంటే మనమే ఉన్నది ఏమిటంటే మనం పరమాత్మని తెలుసుకోవడము, ఆ పరమాత్మ తత్వాన్ని పంచుకోవడం. కాబట్టి దేనికి పంచుకోవాలి, పంచభూతాలతో తయారైనటువంటి ఈ ప్రపంచంలోనే పంచుకోవాలి. ఎందుకు పంచుకోవాలి, ఎందుకంటే ఇది ప్రదర్శన చైతన్యం కాబట్టి, క్షేత్రం కాబట్టి ఇక్కడ నువ్వు ప్రదర్శించుకోవాలి, నీవేమో చూపించుకోవాలి. నీవు ఎంతో గొప్ప సర్జనే, కానీ నీ సర్జరీ అనేది చూపించకపోతే నీ సర్జరీ పనితనం ఎలా నీకు తెలిసి వస్తుంది? అలానే నువ్వు జ్ఞానివే, ఎన్లైటెండ్ సోల్వే, దాన్ని నువ్వు ప్రదర్శించుకోవాలి కదా. నిజానికి ఇక్కడ ఈగో అనేటువంటిది కనిపిస్తుంది, ఐడెంటిటీ క్రైసిస్ అనేది అనిపిస్తుంది ఎవరికి, బయటగా ఉన్నటువంటి వారికి. అందరిలాగానే వీరు కూడా పేరు ప్రఖ్యాతలు కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, వారి పరపతి పెంచుకోవడం కోసం అనేటువంటి విధంగా కనిపిస్తుండవచ్చేమో, కానీ అది కాదు కదా. వారందరూ పెరిఫరీ నుంచి చూస్తున్నారు, బయట నుంచి చూస్తున్నారు. నువ్వు అంతరంగా నుంచి ఎలా అయితే సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడని తెలిసిన అంతర్యామిగా దర్శించడం అనేటువంటిది ధ్యానంలో ఎలా జరుగుతుందో, మనం ఇలా పంచుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఎంత పూర్ణంగా మనం అనుభవిస్తామో. కుచ్తో కుచ్ కరోనా, ఇదే ఉపనిషత్తు చెప్తుంది, కరోనా ఉపనిషత్తు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యాలి కాదు, ఏదో ఒకటిగా చెయ్యి అన్నారు. ఇదే తెలుసుకోవాల్సి. ఏదో ఒకటి చేయడం కాదు, అక్కడ ఒకటిగా చెయ్యి. ప్రతిదీ కూడా నువ్వు చేసేటువంటి సమయంలో పూర్ణంగా ఉండు. శరీరము, మనసు, ఆత్మ, బుద్ధి యొక్క మేటి కలయిగా ఒకటిగా ఉండి అది ఏది చేసినా కూడా, అందుకే నువ్వు ఏది తలపెట్టినా సజ్జంగా ఉన్నప్పుడు నాకు ధ్యాన జ్ఞానము లేదా ఆత్మ చైతన్యము ఇవన్నీ ఎలా నేను ప్రదర్శించగలుగుతున్నాను అంటే, నా అవేర్నెస్ పూర్తిగా ఉన్నప్పుడు నేను అక్కడ ప్రాణాలను నేను కాపాడుతున్నాను అనేటువంటిది ఒక్కటే కాకుండా నాకున్నటువంటి జ్ఞానాన్నంతా కూడా ప్రదర్శిస్తున్నాను. కాబట్టి పొరపాట్లు జరగవు అక్కడ. దాన్ని ఎంత సిన్సియర్ గా చేస్తామో, సీరియస్ గా చేసేటువంటి దాంతోపాటు సిన్సియర్ గా ఉండి, డెడికేటెడ్ గా ఉండి, మనం ఒక అకర్తృత్వ భావన ఉంటూ, అంటే నువ్వు కేవలం అకర్తృత్వ భావన చాలా పొరపాటు పడ్డారు. శరీరం ఒక్కటే కాకుండా నీ పూర్ణంగా ఉన్నటువంటిది అంతా కూడా ప్రదర్శించాలి. అది వంట వండినా, మాట్లాడుతున్నా, డాన్స్ వేసినా, ఇంకా ఏ చేసినా కూడా అలా చేస్తున్నప్పుడు చూడండి, మిగతా చిన్న విషయాలు అనుకోండి, ఒక భూమి యొక్క ఏదో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనుకున్నాను అనుకోండి, ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు చేయొచ్చు, దానికే పెద్ద అయ్యేది కాదు. చాలా మంది ఏమంటే స్వార్థంతో వారి కోరికలు నెరవేరాలని ఎంతో లంచం ఇచ్చి కదా చేసి దాన్ని ఈ రోజే జరగాలి, ఈ క్షణమే జరగాలి అనుకుంటుంటారు. కానీ ప్రాణం వాటిలో కొంత వాయిదా వేయచ్చేమో. ప్రాణం విషయంలో అలా లేదు, బాధ విషయంలో అలా లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తనను తాను మరిచి, తన యొక్క అవసరాలు పక్కన పెట్టి, అంటే నేను నా పిల్లను చూసుకోవాలి, లేదా నా విషయాలు చూసుకోవాలి, నా ఎంజాయ్మెంట్ చూసుకోవాలి అనే దానికంటే ఏదైనా కొంత ప్రాణానికి ఇబ్బంది కలిగినప్పుడు ఓవర్ టైం కూడా చేసేటువంటి డాక్టర్స్ కూడా ఉంటారు.
దానికే డెడికేటెడ్ గా ఉంటారన్నట్టు. అందుకే వైద్య వృత్తిలో ఏం జరుగుతుందంటే ఎంచుకున్నటువంటి వృత్తిలో ఇవన్నీ కూడా మేటి కలయిక జరుగుతుంది. ఏదో ఒకటి కాదు, ఏదైనా ఒకటిగా చేసేటువంటి కుచ్తో కుచ్ కరుణ అనేటువంటిది కాదు. ఆ కుచ్తో కుచ్ కరుణ కూడా నీవు మరింత ఒకటిగా చేసేటువంటి ఆ అవకాశం దొరుకుతుంది. ఎలా అయితే మనము పేషెంట్ తో ఉన్నప్పుడు, మనం పేషెంట్ గా ఉన్నప్పుడు అంటే సహనంతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక శరీరాన్ని కాకుండా లోపలి స్థాయిలో కూడా మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇలా చెప్తున్నటువంటిది మీరు సంబంధ బాంధవ్యాల్లో కూడా చాలా వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి యాంగర్, చాలా కోపం వస్తుంది, మా పిల్లల మీద వస్తుంది, మా ఆయన మీద వస్తుంది అంటే యాంగర్ ఎలా పోగొట్టుకోవాలంటే ఫస్ట్ అండర్స్టాండ్ దట్ యువర్ ఎ ప్యాసెంజర్. ప్యాసింజర్ అనుకున్నప్పుడు అంటే నువ్వేదో ఒక గెస్ట్ గా వచ్చావు, ఈ సంబంధం అంతా టెంపరరీ, ఇదంతా కూడా నీలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నింటిని కూడా దర్శించడం కోసం ఉంది అనేటువంటి ఈ రకమైనటువంటి దానికి నువ్వు వచ్చావు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి, ఏం జరుగుతుంది చెప్పండి? పాస్ అండ్ యాంగర్ పాస్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. టైం హీల్స్ అన్నారు కదా, ఏదైనా కూడా హీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. హీల్ అంటే టు బికమ్ హోల్సమ్. 3 నెలలకే పిల్లడు రావాలనేసి ఉంటుంది, తల్లి ఆలోచిస్తుంటుంది, నాకు బిడ్డడు పుడితే బాగుంటుంది. 3 నెలలకి 9 నెలల 3 నెలలకు వస్తే అబార్షన్ అయిపోతుంది కదా. సో కాబట్టి దానికి ఆ సహనం అనేటువంటిది ఏదో ఒకటి చేయడం కాదు, ఏదైనా ఒకటిగా చేయడం అనేటువంటిది ఒకటి ఉంది. సో కాబట్టి ఈరోజు మనం మరింతగా మన లోతుల్లోకి వెళ్తే, సర్జరీ చేస్తున్నప్పుడు ఎలా అయితే నాకు ఆ ఒకటిగా చేయడం అనేటువంటిది ఎలా వీలయ్యిందో, ఎస్, తర్వాత సర్జరీ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఒకటిగా చేయడం అనేటువంటిది వీలయ్యిందో చూడండి. మా బ్లిస్ఫుల్ డాక్టర్స్ అనేటువంటిది చూస్తే మనం ఏదైనా మెడిటేటివ్ గా చేయాలి. ఈ లోగోని చూస్తే అర్థమవుతుంది, మెడిటేటివ్ గా ఉండాలి. ఎందుకు మనం మెడిటేటివ్ గా ఉండాలి? మెకానికల్ గా ఉండకూడదు కాబట్టి. యాంత్రికంగా ఉన్నప్పుడు, యంత్రంలా ఉన్నప్పుడు అక్కడ మనసు యొక్క విలువ లేదు కాబట్టి, మనసు ఉన్నవాడే మనిషి అంటున్నప్పుడు మనసు పెట్టి చెయ్యాలి, హృదయాన్ని అక్కడ ఉంచి చెయ్యాలి అనేటువంటిది. నువ్వు ఏదో కావాలి కాదు, నువ్వు అక్కడ ఉండాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అది ఏ పని చేస్తున్నా నువ్వు పూర్తిగా ఉన్నావు అనుకోండి, అది ఏదైనా కూడా నువ్వు బాధ్యత చేపట్టవు. ఇఫ్ యు ఆర్ టోటల్లీ డూయింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ దేర్, then there is no for any results, there is no conditioning of the results. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నువ్వు కావాలనేటువంటి దాన్ని నువ్వు నెరవేరినప్పుడు ఉండేటువంటి దుఃఖం లేదు. కాబట్టి మెడిటేటివ్ గా ఉండు, మెకానికల్ గా ఉండు. మెకానికల్ గా ఉన్నప్పుడు వేర్ అండ్ టేర్ ఉంటుంది, కష్టం కనిపిస్తూ ఉంటుంది. కానీ నీవు ఎప్పుడైతే మెడిటేటివ్ గా ఉంటాయో నువ్వు ఆనందంతోనే మొదలుపెట్టి ఆనందంతోనే ప్రయాణిస్తూ ఆనందంతోనే అలానే వెళ్తూ ఉంటావు. కాబట్టి సో మెడిటేటివ్ గా ది సో కాల్డ్ 2 వింగ్స్ ఉండి ఉన్నటువంటి ఆ పాములు ఏవైతే అలా ఒకటినొకటి ఇంటర్ట్వైనింగ్ జరిగిందో, అంటే ఒకటితో ఒకటి అలా సమాగమం జరిగిందో, కలిసిందో, ఏదైతే మన కుండలిని శక్తికి ప్రధానంగా ఉండి ఈ 2 స్వేచ్ఛలే, ప్రజ్ఞ అనేటువంటి కరుణ అనేటువంటి 2 రెక్కలు ఎప్పుడైతే నీకు ఆ శక్తి వల్ల వచ్చినటువంటి జ్ఞానం ఉందో కదా, శక్తి ఉండాలి. సర్జన్ గా నేను తయారైనప్పుడు హార్స్ పవర్ ఉంటుంది, లయన్స్ హార్ట్ ఉంటుంది, లేడీస్ ఫింగర్స్ ఉంటాయి, అలాగే ఈగల్ సాయిస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఈ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అందుకే బుద్ధుడు బ్యూటిఫుల్ గా ఏమంటాడంటే కుచ్తో కుచ్ కరోనా అంటే నువ్వు చేయాల్సినటువంటిది రైట్ థింకింగ్, రైట్ స్పీకింగ్, రైట్ వొకేషన్, సమ్మా దృష్టి, సమ్మా వ్యవహార, సమ్మా వివేక ఆలోచన, అంటే అన్నిటినీ కూడా నువ్వు రైట్ వేలో చేసేటువంటి, రైట్ అంటే నా దృష్టిలో మిడిల్ పాత్ మాత్రమే, మధ్య మార్గమే. అందుకే చూడండి 2 పాములు ఇలా ముడివేసుకుంటున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలను మన యొక్క శక్తి క్షేత్రాలుగా ఎలా చెప్తామో, మనమంతా కూడా బయట పెరిఫరీలో ఉండడం కాదు, కేంద్రంలో ఉండాలి. సుషుమ్నలో మనం ప్రవహిస్తున్నప్పుడు ఆ మధ్య మార్గంలో, లేకపోతే ఇడా పింగళ కాకుండా ఆ మధ్య స్థితి అయినటువంటి సుషుమ్నలో ఉంటే అది సరి అయినటువంటి జీవనము. ఎవరో అడిగారు జీవితానికి లక్ష్యం ఉందా అంటే, జీవితానికి లక్ష్యం లేదయ్యా, జీవించడమే లక్ష్యము అన్నాడు. నువ్వు జీవితాన్ని చూడాలి కదా. అందరూ కూడా నిద్రపోయే ముందు నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు కదా. ఎంతమంది నిద్రలో, దాదాపు 1.6 మిలియన్ పీపుల్ డెత్ లో నిద్రపోయినప్పుడే మరణిస్తారు అనేటువంటిది మనకు తెలిస్తే, కొంతమంది నా దగ్గర మన ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా చూశాను, నిద్రపోరు అన్నట్టు, ఇన్సామ్నియాతో ఉంటారు. ఎందుకంటే పోతామని అనుకుంటుంటారు అన్నట్టు, మళ్ళీ తిరిగి రామని అనుకుంటారు అన్నట్టు. సుఖం, అందుకే సుఖమైన నిద్ర వస్తే వాడికి ధ్యానం కూడా ఏమవసరం ఉంటుందయ్యా.
నువ్వు జాగరూకత స్థితి, అలాగే స్వప్న స్థితి, లేకపోతే నిద్ర స్థితి అంటే గాఢ నిద్ర స్థితి, తురియము తుర్యాతీత స్థితం అనేటువంటి ఎలా ఉన్నాయో, నిద్ర బాగా వచ్చింది అనుకోండి వాడికి ఏం అవసరం కనపడదు. అంతే కదా. ఇప్పుడు ఎంత ధ్యానం చేస్తున్నా కూడా మా కొడుకు పెళ్లి కావాలండి, జాబ్ రావాలండి, ఆరోగ్యం బాగా, అన్ని కూడా దేహంలోనే అడుగుతున్నాం కదా. మోక్షం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే మోక్షంలో మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి. మోక్షం గురించి మాట్లాడే వాళ్ళు ఒకవేళ చూడండి 2 రకాల తప్పులు పడతారు. ధ్యానంలోకి వచ్చారు మీరు, ఆ గురువు అన్నంట ఏమాయను ఎప్పుడు ఇవే అడుగుతావు, కూతురు పెళ్లి లేదా వెహికల్ ఎట్లా రావాలి ఇవే అంటే, నాకు అవి తక్కువ కాబట్టి అవి అడుగుతున్నాను సార్, వాడికి మోక్షం అనేటువంటిది వాడికి తక్కువ అని అనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ ఉంది మోక్షం అన్నాను. అంటే ఎవరికి ఏది తక్కువ ఉంటే అది అడుగుతారు అన్నట్టుగా చాలా వరకు కూడా భౌతికంగానే అడుగుతారు అన్నట్టు. ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని చాలా మంది అడిగినా కూడా అంటుంటారు. అయితే ఇక్కడ మనము ఈ ప్రజ్ఞ కరుణ అనేటువంటి దానికోసమే ఉంది ధ్యానం. ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈ 2 పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎంత శక్తి పెరుగుతా ఉంటే ప్రజ్ఞ పెరుగుతుంటుంది. దేని పట్ల ప్రజ్ఞ పెరుగుతుంది? ఇప్పుడు రోజు నేను అందంగా ఉన్నానా లేదా, నేను అందంగా ఉన్నానని చేతులెత్తే వాళ్ళు చేతులెత్తండి. ఎందుకంటే మీరు కూడా అందంగా ఉన్నారు కాబట్టి నా అందాన్ని గుర్తించగలుగుతారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. మీకు ఇంగ్లీష్ తెలిస్తేనే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మాట అర్థం అవుతుంది అన్నట్టు. ఫ్రెంచ్ తెలిస్తే ఫ్రెంచ్ అర్థమవుతుంది. మీరు అందంగా ఉన్నారు, వివేకంగా ఉన్నారు కాబట్టి ఈ అందాన్ని, ఈ వివేకాన్ని గుర్తించగలుగుతారు. లేకపోతే ఎట్లా గుర్తిస్తారు? సో మీరందరూ గుర్తించగలిగారు కాబట్టి మీకు కూడా క్లాప్స్, రైట్? సో ఒకటి ప్రజ్ఞ అంటే నేను అందంగా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆ ప్రజ్ఞ చూసుకోవడం. ఎలా అయితే రోజువారి అద్దాన్యంలో ఎలా చూసుకుంటామో, రోజువారి మనం ఎలా సింగారించుకుంటుంటామో కదా. చాలా మంది అంటుంటారు వచ్చి, ఏమండి మీరు మీరు మేకప్ వేసుకున్నారా అయితే కదా, అసలు ఏదో కొంచెం దాన్ని ఎందుకు చూస్తారో అర్థం కాదు. అంటే దాన్ని అపహాసించడం ఎందుకు, విగ్గు పెట్టుకున్నారా లేకపోతే వచ్చేసి ఇంకోటి వేసుకున్నారా, ఇటువంటి మాటలు చెప్తారు. కానీ బట్టలు వేసుకున్నారా అని అంటే చూడండి బట్టలు వేసుకోకపోవడం కూడా కరెక్టే కదా చెప్పాలంటే. నువ్వు న్యాచురల్ గా ఉండాలి అంటారు. న్యాచురల్ గా ఉండేమంటే అన్ని తీసి ఉండడమా? కాదు కదా. దేహానికి నువ్వు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ప్రజ్ఞ అనేటువంటిది అంటే బాగా గుర్తుంచుకోండి, నువ్వు అందమని తెలిసిన అందాన్ని ఎలా మెరుగుపరచుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటావో, నీలో జ్ఞానం ఉందని తెలిసిన ఆ జ్ఞానాన్ని అన్ని కోణాల్లో చూడడం అనేటువంటిదే ప్రజ్ఞ. అంటే నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూడడం ఎంతనో. అందుకే మనం ఆత్మస్థాయిలో వెళ్ళినప్పుడు ఆత్మ ఎప్పుడు పరివ్యాప్తం అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా అది స్టేబుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఆల్వేస్ ఇట్ ఇస్ ఎక్స్పాండింగ్. అందుకే మన దేహం ద్వారా ఆత్మ యొక్క నీడైనటువంటి దేహం ద్వారా ఎప్పుడు నిరంతరమైనటువంటి సాధన కావచ్చు, శోధన కావచ్చు, మరి వ్యాప్తం చేయడం కానీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఆత్మ యొక్క నీడగా ఉన్నటువంటి శరీరము ఎలా అయితే శరీరం కదులుతుంటే నీడ ఎలా కదులుతుందో, నీ యొక్క మనస్సు అనేటువంటిది కూడా అటు ఇటు కదలకుండా ఒకదాని వైపే కదలిక లేకుండా చేస్తావో, నీవు శరీరం ద్వారా నీ యొక్క ఆత్మతత్వాన్ని, దైవాన్ని దర్శించిన తర్వాత ప్రదర్శించేటువంటి ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఒక రెక్క ఉంది కదా, ఈ రెక్క నీ మీదనే స్వార్థంగా ఉంటుంది. అందుకే నేను ఎవరిని పట్టించుకోను అన్నట్టు. నేను రోజు ఆల్మోస్ట్ ఒక 4-5 ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాయి. ప్రేమ అయితే సార్ ఏదో ఒక ప్రోగ్రామ్ లో నన్ను అంత ఎంజాయ్ చేస్తుంటారు కదా సార్, ఒక్కసారైనా నన్ను పిలవండి సార్, ఒక్క అవార్డు అయినా నాకు ఇన్ని చేస్తుంటాను, నేను మీకు ప్రియమైన వాడిని కదా అంటే, సార్ మీరు అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పాలమూరు, ఒకసారి గట్టిగా పాలమూరు వాళ్ళందరికీ గట్టిగా పాలమూరు కమిటీ వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ ఆయన మొదటి నుంచి ఇంకా భారతీయుడే అన్నట్టు. ఇంకా తెల్ల జుట్టు వచ్చిన నా అందంగా లేకపోయినా తాను ఎప్పుడూ అందమైనటువంటి వ్యక్తిగా, నాకు ఎంత ప్రియమైనటువంటి వాడో, అన్ని పనులు చేయడంలో ఎంత బ్యూటిఫుల్ గా. అందుకే ఏదైనా అడిగితే నో అని చెప్పేటువంటిది చాలా మందికి నెలలు కొంత గ్యాప్ ఇచ్చినా ఆయనకి ఇవ్వనన్నట్టు. అంత ప్రముఖ స్థానం నా హృదయంలో ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా రీసెంట్ గా ఆయనకు మా ఆవిడ చెప్పింది, మర్చిపోద్దండి మీరు అన్ని అవార్డులు తీసుకుంటుంటారు, ఆయనకు రీసెంట్ గా అవార్డు వచ్చిందంట, అభినందనలు తెలియజేయండి అన్నారు. ఓకే, నాకు దాని గురించి పూర్తిగా తెలియకపోయినా వారి బంధువులు ఏదో చెప్పారు, మా ఇంటి కిందనే ఉంటారు. సో వన్స్ అగైన్ ప్రేమయ్య గారు, ఇదే ప్రజ్ఞ అంటే మనల్ని ఎంత అభినందించుకుంటామో. సెకండ్ ఉంది చూడండి, కరుణ అనేటువంటిది ఉంది చూడండి. ఆ కరుణ ఏమిటంటే మన తోటి వారు, మనతో ఉన్నటువంటి వారు, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు ఏదైతే ఉన్నాయో, ఎలా అయితే మనం జంతువుల నుంచి ఉద్భవించి అన్ని కూడా ఒకటేసారి ఉద్భవించాయి అనుకోండి, అవే మనకంటే తక్కువ కాదు, అన్ని విషయాల్లో కూడా గొప్పవైనప్పుడు కూడా మన తోటి వారితో ఉన్నటువంటి ప్రజ్ఞ మన వైపు ఉంటే, కరుణ అనేటువంటిది అందరి వైపు మన దృష్టి సారించేటువంటి ఈ 2 రెక్కలను తెలియజేసుకుంటూ చూడండి. పక్కన ఉన్నటువంటిది అంతా కూడా రంగురంగుల ప్రపంచం. అక్కడ చూస్తే ఎన్ని లీవ్స్ ఉన్నాయో, రకరకాల కలర్స్ ఉన్నాయి కదా. ఈ కలర్స్ పైన ఒకటి ప్లస్ ఉందన్నట్టు. ప్లస్ అంటే కూడుకుని ఉండడం, కలిసిపోవడం.
వెరీ గుడ్. యాంకర్ సుమా ఏం చెప్తుందంటే 2000+ ఉంటుంది అన్నాడు. అంటే లెక్కలేనన్ని, అంటే నువ్వు ఒక లెక్క అనేటువంటిది ఎలా అయితే పవన్ కళ్యాణ్ నా తిక్కకు ఒక లెక్క ఉంది అన్నాడు, లెక్క లేనంత అంటే ప్లస్ అనేటువంటిది అడిషనల్ గా యూ కెనాట్. ప్లస్ ఆల్సో మనం ఫిజికల్ గా మనం చెప్తే, మనం ప్లస్ అనేటువంటిది ఫిజికాలిటీకి చెప్తే ఇన్ఫినిటమ్ అనేది ఇన్ఫినిట్ అనేటువంటిది ఆధ్యాత్మికతలో ఉంటుంది. ప్లస్ 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 అది ఎంతవరకు తెలియకుండా ఉన్నటువంటి కొనసాగించేటువంటిది. కాబట్టి ఇలాంటి బ్లెస్ఫుల్ డాక్టర్స్ ఆర్గ్ ద్వారా మన పత్రి గారి స్ఫూర్తితో నేను సర్జన్ గా ఉంటూ, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నన్ను వైద్య విభూషణ్గా గౌరవించడం అనేటువంటిది, ఎలా అయితే మన ప్రేమయ్య గారిని రీసెంట్ గా ప్రభుత్వమో లేకపోతే ఒక వర్గం వారో అభినందించడం అనేటువంటి అవార్డు అందించినట్టుగా, అవార్డులు అనేటువంటి ఏం చెప్తాయంటే మనల్ని మనం చూసుకునేటువంటి దాంట్లో ఎస్ వీఆర్ దేర్. ఎలా ప్రజ్ఞ అనేది మనల్ని మనం గౌరవించుకుంటామో, కరుణ ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వారు గౌరవించేటువంటి ఒక చర్యగా ఎలా చూస్తామో, ఈ ఉపనిషత్తులు దాదాపు 200 BC 800 BC నుంచి 200 BC అంటే బిఫోర్ క్రైస్ట్ చాలా జరిగాయి. 108 దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ వేదాంతాస్ అని మనం అంటాం. ఇవన్నీ కూడా ఆర్థర్ షాపెన్హర్ అనేటువంటి జర్మన్ ఫిలాసఫర్ ద్వారా చాలా వీటి ఉపనిషత్తుల మీద మనకు ఏదైతే వేదాలు అనేటువంటివి మనకు తెలుసు, ఏవేవి ఒక యజుర్వేదం కావచ్చు, అధర్వణ వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, ఇవి దేన్ని స్ట్రెస్ చేశాయి అనేటువంటిది మనకు చాలా వరకు విషయాల గురించి తెలుసు. అయితే ఆత్మ యొక్క గురించి వేదం యొక్క అంతము అంటే చివరిలో ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ గురించి మాట్లాడింది. ఏదైతే పత్రికని చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి ఎసెన్స్, నాలో ఉన్నటువంటి ఎసెన్స్ ను తెలుసుకునేలా చేసిందో, తర్వాత ఆ సమీర్ బాబా దగ్గర కూర్చున్నప్పుడు లేదా పిరమిడ్ లో దగ్గరలో కూర్చున్నప్పుడు చేస్తున్నటువంటి ధ్యానము నాకున్నటువంటి ఈ చర్మచక్షులు కాదు, నా యొక్క దివ్యచక్షు అనేటువంటి ఫస్ట్ డే నుంచే ఎంత అద్భుతంగా అనుభవాలు వస్తూ, తర్వాత సదానంద స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ హరి కాకుండా ఒక బిగ్గర్ సార్ ఏదైతే పారలల్ డైమెన్షన్స్ లో సమాంతరంగా ఉన్నటువంటి రకరకాల తలాల్లో ఉన్నటువంటి బిగ్ హరి, గొప్పగా ఉన్నటువంటి హరితో ఎప్పుడైతే అనుసంధానం చేయడం జరిగిందో, ఏదైతే సాధనా సమయంలో మనం ఆత్మ పూర్ణాత్మతో కలవాలని ఎలా అంటారో, నిజానికి పూర్ణాత్మ అనేది సపరేట్ కాదు, ఉన్నటువంటి హరి బిగ్ హరినే హరిగా తాను తెలుసుకోవడం అనేది ఎప్పుడైతే జరిగినప్పుడు ఆ జరుగుతున్న ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా కనిపించడం. అందుకే ఇదే మన అందాన్ని మనం గౌరవించుకోవడం అంటే, మనల్ని మనం గౌరవించుకోవడం అంటే, మనతో మనం కలిసి ఉండడం అంటే, అప్పుడు ప్రవహిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని చూసి ఇంతనా ఉన్నది. ఏదైతే పరిమితులతో ఒక మంచి డాక్టర్ గా ఎందుకంటే అంతవరకు చాలా ఇంటెలిజెంట్ గా, మంచి హార్డ్ వర్కర్ గా, మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేటువంటి అంత గొప్పగా ఉన్నటువంటి ఆ మెడికల్ స్టూడెంట్ గా ఉన్నటువంటి నాకు, నో, దెర్ ఈస్ సో మచ్ టు డూ ఇన్ ది మెటాఫిజికల్ ప్లేన్. The so-called medicine is only, it is 3-dimensional perspective. It is helping a lot of people. ఎంతో మందికి ఉపయోగపడేటువంటి మెడిసిన్ గా ఉంది అల్లోపతి అనేటువంటిది. మనం ఏమి తక్కువ చేయాల్సిన అవసరం లేదు, తిట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంది. మనం ఇంతకుముందు టెలిపతితో మాట్లాడేటువంటి వాళ్ళము అని అంటున్నప్పుడు అది నా పెళ్ళాం నుంచి వచ్చిందా టెలిపతి, లేదా పక్కింటి పెళ్ళాం నుంచి వచ్చిందా అనేటువంటి డౌట్ ఉండేది అన్నట్టు. సేమ్ వినపడుతుంది అన్నట్టు. రా ఇంటికి రా అని అనుకోండి, ఆ వాయిస్ వచ్చింది, వస్తే నీవు ఏమనుకున్నావు? ఇప్పుడు పుల్లయ్య ఉన్నాడు, పుల్లయ్యకు టెలిపతి వచ్చింది, టెలిపతి వచ్చి భార్య నుంచి వినపడింది ఏమని, ఇంటికి రా, నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నీ మీద నాకు చాలా ప్రేమగా ఉందని వచ్చేది. అంటే అతనికి భార్య అనేటువంటి ఆ స్థానంలో పక్కింటి భార్య అని వినపడింది అనుకోండి, ఏమైతే పరిస్థితి? అందుకే సైన్స్ ఏం చేసిందంటే నీకు ఆ టెలిపతి ఇవన్నీ కూడా బయాస్ కన్ఫ్యూషన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ సబ్జెక్టివ్ వన్. సో సైన్స్ ఏం చెప్పిందంటే ఆబ్జెక్టివ్ గా డెవలప్ అయింది అన్నాడు. నీవు ఏదైనా ఒకటి తీసుకుంటే అది అందరికీ, సెల్ ఫోన్ అనుకోండి, ఒక నెంబర్ అందరికి డైల్ చేస్తే అందరికి రావాల్సిందే అది. కాబట్టి సైన్స్ ని మెచ్చుకోవాలి. ఇదన్నా వచ్చేసి నీవు ఎందుకు వేదవ్యాసుడు వేదాలంతా మళ్ళా రచించాడు? అంతవరకు స్మృతులు అంటే చెప్పినటువంటి విని నేర్చుకునేవాడు, ఆ చెప్పిన వాడు ఉన్నాడు, దాని తర్వాత చెప్పేవాడు సేమ్ చెప్పేటువంటి ఆస్కారం ఉందా? అందుకే ఒకటి రాశారన్నాడు, బుక్ రాశారన్నాడు. పుస్తకాలు రాయడం యొక్క ఉద్దేశం అది, నాది నేను చూపించుకోవాలి, లేదా సత్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది అందరికీ అందివ్వాలనేటువంటి ఈ రెండు కోణాల్లో జరుగుతుంటుంది. కానీ చాలా వరకు ఏమవుతుందంటే, నేను చాలా మందిని చూశాను, బుక్ రాసిన తర్వాత బుక్ పట్టుకొని తిరుగుతుంటారు అన్నట్టు. ఆ బుక్ లేకపోతే వీళ్ళు లేరన్నట్టు, బుక్ లేకపోతే వాళ్ళు లేరు, చూపించుకుంటుంటారు అన్నట్టు. ఈ బుక్ నాది, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఆ బుక్ గురించే మాట్లాడుతుంటారు అన్నట్టు. నేను అందుకే బుక్కులు రాయలేదు. తప్పకుండా నేను మాట్లాడినవన్నీ బుక్కుల రూపంలో వస్తాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఇఫ్ ఐఎమ్ ఇన్ ట్రూత్, people, it will come. That is automatic phenomena. రాకపోయిన అవసరం కూడా లేదన్నట్టు బేసిక్ గా.
చూడండి, కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే ఆ స్మృతులు అనేటువంటి వచ్చిన దాన్ని వేదవ్యాసుడు చక్కగా ఒకటి చేశారని, అంటే బయాస్ కన్ఫ్యూషన్ లేకుండా. ఇట్ ఈస్ ఆల్సో సైంటిఫిక్ స్పిరిచువల్ ఎవల్యూషన్. అలానే మన సైన్స్ లో చూస్తే ఇప్పుడు సెల్ ఫోన్లు వాడి ఇవన్నీ చూస్తే అందరికీ ఒకటే అనేటువంటిది వస్తున్నప్పుడు టెలిపతి గొప్పదా సెల్ ఫోన్ గొప్పదా అంటే ఏమంటారు? 1995 లో చాలా మంది చూశారు, నాకు ఈరోజు మెసేజ్ వచ్చింది, నేను ఈరోజు గాల్లో తేల్తానట అన్నారు కదా. చెప్పిన ప్రధాన్ని కూడా ఒక మంచి ఆత్మానుభవంగా ధ్యానానుభవంగా అనుకునేటువంటి ఒక మూడు ఉంటుంది అన్నట్టు అందరికి. సో అందరి పోయి కూర్చున్నారు, లేయి అంటే లేయడం లేదు ఆ పిల్ల. ఏం చేయాలి అప్పుడు? లేయి అంటే లేయడం లేదు, మరి లెవిటేట్ చేస్తామనేసి నాకు కూడా వచ్చింది అనుభవము. అంటే ఈ సోకాల్డ్ ఆత్మ అనుభవాలు ప్రదర్శన అనుభవాలు కాదు, జీవించే అనుభవాలు. ఇతరులకు జీవితాన్ని అందించడం కాదు, నీ జీవితం అనేటువంటిది నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే, అందుకే నువ్వు మాట మాట్లాడినా చేత చేసినా నువ్వు అక్కడ ఉన్న అక్కడ ధ్యాన పరిమళాలు గుబాలించాలి. చెప్పకనే నువ్వు చెప్పినంత పని చేయాలి. యుద్ధం చెయ్యకనే యుద్ధం కురుక్షేత్ర యుద్ధం చేసినంత జరగాలన్నట్టు. అది నిజమైన ఆధ్యాత్మికత. రాముడు కష్టపడ్డాడు, అక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళాడు. అందరూ అంటారు రాముడు దేవుడైతే అక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలా అంటే నువ్వు వెళ్తావో చెప్పు? నీ లవర్ నువ్వు ఎవరో కిడ్నాప్ చేశారు, పోతే పోనీ ఒక లవర్ కాబట్టి ఇంకో లవర్ వస్తుంది అంటారు. నువ్వు ఉన్నటువంటి ఆ ప్రేమ కదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అది రాముడి నుంచి చూసి నేర్చుకోవాల్సింది. అక్కడి నుంచి ఎక్కడ అయోధ్య, ఎక్కడ ఉన్నటువంటి శ్రీలంక లంక, అక్కడి వరకు నడుచుకుంటూ పోయినాడు. మరి పోతారా మీరు? డౌట్ ఏం చెప్తాం. అందుకే రాముడు ఆదర్శప్రాయుడు. యుద్ధం చేయకపోయినా యుద్ధం చేసినటువంటి కృష్ణుడు ఎందుకు గొప్పవాడంటే చేయడం ఎంత ఉందో సాధన, చేయకుండా ఉండేటువంటి స్థితి, అకర్మ భావన, అకృతృత్వ భావన, ది నాన్ డూయింగ్ ఇన్ డూ ఈజ్ ఆల్సో ఏ డూయింగ్ అనేటువంటి ఆ స్థితి. అందుకే మరణ అండ్ రోనా, ఈ మధ్యలో ఉన్నటువంటి కరోనా, కుచ్ కరోనా, ఏదో ఒకటి చేయడం కాదు. అది భర్నాతో కావచ్చు, లేకపోతే డర్నాతో కావచ్చు, ఫిరోనాతో కావచ్చు, లేకపోతే నీవు తీసుకున్నటువంటి మరణ చివరికి మరణం వైపు కాకుండా కుచ్ కరోనా అండ్ కరానా. ఇదే ఉపనిషత్తు చెప్పినటువంటి విషయం. నువ్వు చెయ్యాలి. ఏది చెయ్యాలి చెప్పండి? ఇప్పుడు నేను డాక్టర్ హరి ఉన్నాడు, డాక్టర్ హరి ఏం చేయగలడు? ఇప్పుడు మీరందరూ ధ్యానం చెప్తున్నారు, పిరమిడ్ కట్టిస్తున్నారు, అందరికీ శాకాహారం గురించి చెప్తున్నారు. అది మీ దృష్టిలో చాలా గొప్పది, అవునా కాదు? ఎందుకంటే గురువు గారు చెప్పారు కాబట్టి, అంతకంటే మించింది లేదని అంటారు కాబట్టి. సరే, ఇతర ప్లేన్ లోకి వెళ్తాం అనుకోండి. ఇతర ప్లేన్ లోకి ఈ లాస్ అన్ని కరెక్ట్ అవుతాయా? ఇక్కడ ఉన్నటువంటి శరీరమే అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ బొందితో నువ్వు అక్కడికి తీసుకుపోవాలనుకున్నావు అనుకోండి, అక్కడ నీకు అవసరమవుతుందా? నీ కళల్లోనే నీ శరీరం నీకు తోడు రావడం లేదే. అన్కాన్షియస్ గా చేసే దాంట్లో, కాన్షియస్ గా చేసే దాంట్లో నీ శరీరం వస్తుందా? ముడతలు పడినటువంటి శరీరము, ఆల్రెడీ కిడ్నీ చెడిపోయినటువంటి శరీరము, బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి శరీరము, దీన్ని తీసుకొని అక్కడికి పోవాలని అనుకుంటావా? చూడండి, కొద్దిగా ఆలోచించండి. కారణం పోయిన తర్వాత నీకు సూక్ష్మ శరీరం అవసరం కనపడుతుందా? మహాకారణ శరీరం వెళ్ళిన తర్వాత కారణం కనిపిస్తుందా? అంటే ఆధ్యాత్మికత అనేది సరిగా అర్థం చేసుకోవాలి. ఏది వదలాలన్నా దాన్ని వదలాలి, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? ఆల్రెడీ ఉన్నదాంతో ఉంటావు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన ఒక విషయమే కదా, నీకేం లక్ష్మి కావాలయ్యా అంటే, తెలివైన వాడు కాబట్టి ప్రేమయ్య నాకు సాహస లక్ష్మి కావాలి అన్నమాట. ధనలక్ష్మి అడగలేదు, ధాన్యలక్ష్మి అడగలేదు, ఆరోగ్య లక్ష్మి అడగలేదు. సాహస లక్ష్మి ఉంటే అన్ని లక్ష్మిలు వస్తాయి కదా, అన్ని నాతో పాటే వస్తాయి కదా అని చాలా తెలివిగా కలిగినటువంటి వాడు. ఆ విధంగా ధ్యానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీవు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటావు. అన్నిటిని తీసుకుపోవాలనుకుంటే ఎవడో అన్నాయట వచ్చి నా డబ్బునంతా తీసుకువెళ్తాడండి నా దేహంతో పాటు అన్నాయట కదా. అధిరోహణంలో ఏం జరుగుతుందంటే అన్ని తీసుకుపోతామంట ఈ శరీరాన్ని. ఎందుకంటే అంతవరకు ఉన్నటువంటి నా కిరీటం ఉంది కదా, కిరీటం కూడా తీసుకుపోతాను, నా ఇక్కడ ఉన్నటువంటి గద, నా కోట్ల రూపాయలు అన్ని తీసుకుపోతానన్నట. సరే, అక్కడికి పోయిన తర్వాత ఎంట్రీ గేట్లోనే ఆపేసినారట. ఇవన్నీ ఇక్కడ చెల్లవు అన్నారట. ఎట్లా చెల్లవు? మీ దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు, అధిరోహణం చేస్తానన్నాడు, అన్నిటి తీసుకురమ్మన్నాడు నన్ను. ఎందుకంటే మ్యాటర్ ఇస్ నథింగ్ బట్ మెటాఫిజిక్స్, ఎనర్జీ. ఐ కన్వర్టెడ్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎనర్జీ అని అన్నట. సరేలే, వాడు అలా తల తింటాడు, లోపలికి పంపించన్నట ఆ దేవదేవుడు. లోపలికి వచ్చిన తర్వాత బాగా ఆకలిగా ఉంది, ఉంటది కదా ఆకలి. ఒక ఆకలి కాకపోతే ఒక ఆకలి, ఒకటి డబ్బు మీద ఆకలి, ఒకటికి ఆరోగ్యం కావాలనేటువంటి ఆకలి, ఒకటికి నాకు లేదు పక్కవాడికి ఉన్నటువంటి రోనా కదా, ఎప్పుడు ఏడుస్తుంటాడు వాడు. వాడికి లేదని ఏడ్చడం కాదు, పక్కవాడికి ఉంటే కూడా ఏడుస్తుంటాడు అన్నట్టు. సో అడిగాడట ఫుడ్ కావాలి అన్నట. ఫుడ్ కావాలంటే ఫుడ్ అంతా తిన్న తర్వాత ఆకలి ఉంటది కదా, ఆకలి తిరిగిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇస్తే ఈ డబ్బు ఇక్కడ చెల్లదన్నాడట. ఎందుకంటే ఆ లోకంలోది ఈ లోకంలో రాదన్నాడట. అంటే నేను తీసుకొచ్చాను కదా, నువ్వు అక్సెప్ట్ చేయాలి కదంటే, ఓరే బడవా వెదవా, నేను ఎవడో ఆలోచించిందని అన్నట.
ఏమై అట్లా తిడతావు, నీ దేవదేవుడే అలవ్ చేశాడంటే ఆయన తెలివిలేదే, నేను భరించలేక పంపించినట్టున్నాడు. ఇది లేవు. ఎందుకంటే ఆ పని చేసేటువంటి హోటల్లో పనిచేసేటువంటి వాడు, ఆ పరిపాలించేటువంటి వాడు అందరూ ఒకటిన్నప్పుడు తిట్టుకోవచ్చు. అందుకే పత్రిక ఊరికే చడమడ తిట్టేస్తుంటారు అందరినీ, ఎందుకంటే ఆయన స్థాయిలో ఉంటాడు కాబట్టి. కాబట్టి ఏది బ్రాహ్మణునికి బ్రహ్మహత్య పాతకం అంటదో అన్నట్టుగా ఏం చేసినా చెల్లుతాయన్నాడు. ఏమండి ప్రేమయ్య గారు, అంతే కదా. ప్రేమయ్య అంటే ప్రేమ ప్లస్ మాయ, అందరినీ ప్రేమతో మాయ చేస్తుంటాడు మనిషి. అందుకే మహిమాన్వితుడు. రైట్, ఓకే. జర్మన్ ఫిలాసఫర్ ఏమన్నారంటే ఆర్థర్ షోపెన్హెగర్ ఏం చెప్పారంటే ది మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ ఎలివేటింగ్ రీడింగ్ విచ్ ఈస్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్పదైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు కనిపించదు. ఇదే మ్యాక్స్ ముల్లర్ అండ్ పాల్ డాసన్ ఈ ఉపనిషత్తును ఏమన్నా అంటే సీక్రెట్ డాక్ట్రైన్, ఇదే మనం తెలుసుకోవాల్సింది, ఈసోటరిక్ డాక్ట్రైన్ అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది. రాబర్ట్ హ్యూమ్ మిస్టిక్ మీనింగ్ గా చెప్పడం జరిగింది. ఏదైతే మిస్టిక్ అంటారో అంటే మనకు తెలియనటువంటి మర్మంలో ఉన్నటువంటి ఆ గూఢార్థం అనేటువంటిది. పాట్రిక్ ఆలివెల్లీ కూడా ఏమంటారంటే ది హిడెన్ కనెక్షన్స్ అన్నాడు. అంటే మనం చాలా వరకు కూడా ఇదంతా కూడా మనలోనే ఉందన్నటువంటి విషయం. కుచ్తో కుచ్ కరోనా అంటే నిజానికి ఈ ఏది చెయ్యాలంటే ఈ హిడెన్ కనెక్షన్స్ ను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. బయట ఉన్నటువంటి కనెక్షన్స్ కదా, ఈ రోజు ప్రేయసి పలకరించకపోతే అమ్మో అంతవరకు ఎన్ని సేవలు చేసి ఉంటుందో, ఎంత బాగా మాట్లాడి ఉంటుందో, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి ఉంటారో, కానీ గొడవ పడతాం. ఆ కనెక్షన్ ను తుంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. అంతవరకు నాది నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళను ఒక మాటతో, ఒక పెడార్థాలతో, ఒక మిస్అండర్స్టాండింగ్ తో ఏ విధంగా దూరం చేసుకుంటామో హిడెన్ కనెక్షన్స్ అనేటువంటి పాట్రిక్ ఈ విధంగా చెప్తారు, ఉపనిషత్తులను చెప్తారు. దాన్ని మళ్ళీ నువ్వు కనెక్ట్ అవ్వడం, ఇదే చేయడం అంటే ఇది కూడా చేయడమే. ఎందుకోసం చేయాలి? ఏమీ చేయకుండా ఉండడం కోసం చేయాలి. ఈ ద్వంద్వం ఎందుకుందంటే చేయడం ఎంత ఉందో చేయకపోవడం కూడా అంతే ఉంది. ఇవన్నీ చేయకపోయినా బ్రేక్ ద రూటీన్ అన్న. ఒకసారి వెళ్తే యుక్తేశ్వరగిరి దగ్గరికి వెళ్తే పరమహంస యోగానంద, నేను సాధన చేస్తున్నానండి, నాకు ఏమీ రావడం లేదండి, నేను వెక్స్ అయిపోయానండి, గురువుగారు మీలో ఏమీ లేదనుకుంటున్నాను, మహత్వ లేదనుకుంటున్నాను, అందరికైతే కనిపిస్తున్నాయి కదండి, రకరకాల అనుభవాలు కనిపిస్తున్నాయి. సరే రేపు పొద్దున 3 గంటలకు రా అన్నాడు. సరే 3 గంటలకు పోయాడు. 3 గంటలకు పోతే యుక్తేశ్వరగిరి గారు దూరం నుంచి చూస్తే అంత నల్లగా కనిపిస్తున్నాడు. నల్లగా ఎందుకు కనిపిస్తున్నప్పుడు తేజవంతంగా ఉంటాడు కదా, ఎందుకు నల్లంగా కనిపిస్తుందని చూస్తే ఆయన మొత్తం శరీరం అంతా కూడా అక్కడంతా కూడా దోమలన్నీ కూడా ఉన్నాయంట. ఆయనకు ఏమి శరీర స్పృహ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది. చూశాడు, ఒక 10 నిమిషాలు చూశాడు. ఎప్పుడంటే కూడా టైం మేనేజ్మెంట్ లో స్పెషలిస్ట్ కదా యుక్తేశ్వరగిరి గారు, వస్తేనే లేస్తాడేమని కూర్చున్నాడు, లేకున్నాడు ఆయన. గంటలు గడిచాయి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఈయన కదా, మన పక్క వాళ్ళు మనం వచ్చామని చెప్పడానికి తగ్గుతాం కదా, ఏదో చప్పిడి చేస్తాం కదా, కోపం వస్తుంది కదా, ఆకలి ఎంత గురువు అయినా కూడా పట్టించుకోం కదా, తనకు మానవ ధర్మం పనికిరాదు అన్నట్టుగా ఆయనలో చాలా ఎంత సహనమని గంటలైనా కూడా సరే కళ్ళు తెరిచాడు. సరే ఏం సంగతి అంటే, మరి నాకు ఆన్సర్ చెప్పలేదు మీరు అంటే, నువ్వు గంటల సేపు నుంచి ఎంతసేపు అయ్యా నేను వెయిట్ చేసేది? 5 గంటలు వెయిట్ చేయాలన్నా నీ సమాధానాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని గమనించలేదా నువ్వు అంటే? ఏమండి ఏం చేశానండి, వచ్చినప్పటి నుంచి కదలక మెదలకుండా ఉన్నారు మీరు, మీ చుట్టూ ఉన్నటువంటి దోమలన్నీ కూడా ఉన్నాయి, నాకు ఒక్క దోమ గుర్తునే నేను లేస్తానే, దానికి ఇంత దద్దులు కడతాయే నాకు, మీకు అన్ని కుడుతున్నా కూడా మీరు లేదంటే ఇదేలా నేర్చుకోవాల్సింది అన్నాడంట. నీకు ఎందుకు అనుభవాలు రాలేదంటే దీంట్లో ఉండడం రావాలరా, పట్టిన దాన్ని పట్టుకోవడం అనేది రావాలరా, ఏదైతే పట్టు విడవాలో దాన్ని విడవడం నేర్చుకోవాలరా, ఇదే ఉన్నది సత్యము పరమ సత్యము అన్నాడు. యు లెర్న్ ఫ్రమ్ దిస్. నువ్వు అట్లా తెలుసుకోలేవు కాబట్టి ఇట్లా చూపించడం జరిగింది. గురువు ఎందుకున్నాడంటే ఆ ఉపనిషత్తులో సారవంతమైనటువంటి వాడు శిష్యుడికి దగ్గరగా తాను కూడా ఉండాలని చూస్తాడు, ఎప్పుడెప్పుడు దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ దగ్గర పడడం అనేటువంటి తెలియనటువంటి వాడు ఉపనిషత్ దగ్గరగా కూర్చోవడం అనేటువంటిది రాకపోతే, కుచ్తో కుచ్ కరోనా అనేటువంటి కరోనా ఉపనిషత్తును అర్థం చేసుకోలేకపోతే, అవగాహన చేసుకోకపోతే దాన్ని చూసి భయపడుతూనే ఉంటాడు. బాధ్యత రాదు, భయం వద్దు, బాధ్యత ముద్దు అంటే ఆ భయంలో ఉన్నామంటే పోతుంది. ఇది కాకపోతే ఇది, కరోనా కాకపోతే ఇంకోటి రాదా? 1918లోనే స్పానిష్ ఫ్లూ వచ్చింది, 6 మిలియన్ పీపుల్ ను లేపడేసింది. అట్లా ఇట్లా కాకుండా అప్పుడు ఉన్నటువంటి గాంధీ కూడా వస్తే తాను ఆయుర్వేదాన్ని ఆశ్రయించి ఎన్ని గంగా నదిలో శవాలన్నీ కూడా అన్ని పడేశారట. మరణించిన వాళ్ళకి కాల్చేదాన్ని పూడ్చేదానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో ఆ గంగా నదిలో వేశారట. ఎందుకంటే అప్పుడు ఉంది కదా, గంగలో మునిగితే మోక్షం, నిజానికి మునగవలసింది ఆకాశ గంగలో కదా, అక్కడ వేసి అటువంటి సమయంలో కూడా వారు ఎంతో బాధ్యత తీసుకొని దాన్ని కట్టడి చేసేటువంటి విషయం వచ్చింది. ముంబై నుంచి వచ్చినటువంటి
మళ్ళీ వస్తే అక్కడి నుంచి మళ్ళీ ప్రబలితే మళ్ళీ సెకండ్ వేవ్ అనేటువంటిది అప్పుడు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని కట్టడి చేసి మానవ బాధ్యతతోనే మనమంతా చూస్తున్నాం, నిందిస్తున్నాం ఒక్కొక్కడు కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగారు అనుకోండి అలోపతి డాక్టర్ అంటే ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ సర్స్ లేదా మర్స్ టైప్ ఆఫ్ ఒక వైరస్ నుంచి వచ్చింది, ఇది ఆరణ్య వైరస్ అని మేమంటాం అన్నమాట. మిగతా వాళ్ళు ఏమంటారు, ఇది కఫ పిత్త వాత అనేటువంటిది పోతే ఒకటి వచ్చింది అనేటువంటిది ఇంకొకటి చెప్తారు. ఇంకొక భూతవతిని దగ్గర పోతే నోనోని ఇది భూతం, ఇది భూతం అంటాడు కదా. ఇంతమంది మహమ్మారి అంటారు. ఇంకొంతమంది దగ్గర ఆధ్యాత్మికవాదులు కానీ లేకపోతే మనము మతవాదుల దగ్గరికి వెళ్తే లేదు దేవుడే వచ్చాడు. అంటే ఒక్క విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నప్పుడు నీవు నీలాగా చూడలేవా? భయంతో ఉన్నప్పుడు నువ్వు అందరి విషయాలను తీసుకుంటావు. ఎలా అయితే టీవీలలో చూసినప్పుడు ఉన్నటువంటి ఆ గణాంకాలను చూసినప్పుడు అమ్మో ఇది నిజమవుతుందేమో, ఆ 2% అది 1 to 2% ఆఫ్ ది పీపుల్ చనిపోయేటువంటి వాళ్ళలో వెంటిలేటర్ మీద 5% ఉంటే దానిలో నేను ఉంటానని అనుకుంటున్నావు, కానీ రిమైనింగ్ 95% లో నువ్వు ఉంటావని ఎందుకు అనుకోవడం లేదు? ఆశావాహ దృక్పథమే. ఎవరు అన్నారట, మనిషి ఒక పాజిటివ్ గా ఆలోచన ప్రధానికి పాజిటివ్ గానే ప్రేమలాగానే ఏదైనా ఏమన్నా కూడా అంతే. ఏమైనా నీ గురించి టీవీలో చాలా వచ్చిందంట, అట్లా వచ్చిందంటే అంతా మన మంచికెళ్ళే సార్. అప్పుడు ప్రేమ యొక్క కొత్త కోటకే తెలుసు, ఇప్పుడు మొత్తం ప్రపంచానికి అంతా తెలిసింది కదా సార్, ఎక్కడ నొక్కినా కూడా నేనే కనపడతాను అని పాజిటివ్ గా మాట్లాడతాడు ఆయన. ఏమని జుట్టు తెల్లగా అయిపోయింది అంటే ఉండలేండి సార్, పెద్దరికం అని గౌరవిస్తారు కదా సార్, నా మాట అంత పెద్దగా ఇంగ్లీష్ కాకపోయినా అట్లీస్ట్ నా జుట్టును చూసి నన్ను గౌరవిస్తారు కదా. అంటే ఏదైనా కూడా పాజిటివ్ గా మాట్లాడేటువంటి ప్రేమయ్య గారు బయటికి వెళ్తే బయట ఒక కాకి రెట్ట వేసిందట ఆయన తల మీద. సరే ఇప్పుడు ఎట్లా పాజిటివ్ గా మాట్లాడతావు చూద్దామని పక్కన ఉన్నటువంటి ఏం పేరు గంధం శైలజ ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, ఏం పాజిటివ్ గా మాట్లాడతాడు మన ప్రేమయ్య గారు అని. ప్రేమయ్య గారు పాజిటివ్ గా మాట్లాడేటువంటి ప్రేమయ్య గారు, అందరికీ ప్రేమను పంచేటువంటి ప్రేమయ్య గారు, పత్రి గారి అనంగ శిష్యులైనటువంటి ప్రేమయ్య గారు ఏమన్నారు తెలుసా? థ్యాంక్ గాడ్ బఫెలోస్ ఆర్ నాట్ ఫ్లయింగ్ అన్నాడు. దున్నపోతులు ఆకాశంలో ఎగరడం లేదు, ఒకవేళ ఎగిరే ఉంటే కాకి వేసినటువంటి రెట్ట కంటే పెద్ద రెట్టని నా మీద వేసి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది అని పాజిటివ్ గా ఆలోచించాడట. అంటే ఏదైతే చూడండి కాకి రెట్ట వేయడం అనేటువంటి చిచిచి చ ఎందుకు వచ్చానో ఎవరి ముఖం చూసి వచ్చానో బయటికి అన్నటువంటి వాడు కాకే రెట్టేసింది నో ప్రాబ్లం. అదే గేదెలకే కానీ రెక్కలు ఉండింటే, అవే కానీ ఆకాశంలో పరిగెత్తుతూ ఉంటే, ఫ్లై అవుతుంటే, అవి పేడ వేసింటే నా పరిస్థితి ఏమై ఉండేది, ఇప్పుడంటే తుడుచుకున్నాను అప్పుడు మొత్తం కడుక్కోవాల్సి వచ్చేది కదా అని పాజిటివ్ గా ఎలా ఆలోచించడమో. సో కాబట్టి దృష్టి అనేటువంటిది ఆ కుచ్తో కుచ్ కరోనా అనేటువంటి దాన్ని మనము ఎప్పుడైతే తీసుకుంటామో భయంతో కాకుండా బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకుంటాము. ఎలా అయితే ఆ సమయంలో స్పానిష్ ఫ్లూ టైంలో తర్వాత ఎన్నెన్నో వచ్చాయో రకరకాల జబ్బులు వచ్చాయి కదా, మన వ్యాక్సిన్ల కోసం ఎంత పరిగెడుతున్నామో. ఇప్పుడు హెచ్ఐవి కూడా వ్యాక్సిన్ లేదు, చాలా చాలా జబ్బులకు వ్యాక్సిన్స్ లేవు. దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మన దగ్గరికి రాకుండా ఎలా కాపాడుకుంటున్నాం? ఇదే తెలివి అంటే. నువ్వు ప్రకృతిని నువ్వు మార్చాలి అనుకుంటే, ప్రకృతిని శాసించాలనుకుంటే నువ్వు ఓడిపోయినట్టే. ఫస్ట్ థింగ్ ఏదో ప్రభాస్ ఏదో చెప్తారు చూడండి, ప్రేమించే డోట్ ఏ మహా అంటే ప్రేమని తిరిగి వస్తుంది అనేసి. అంతకంటే ఏముంది బేసిక్ గా చెప్పాలంటే? ఆ ప్రేమ అనేటువంటిది ధ్యానంలో మనకు వస్తుంది కాబట్టి. ఏం ప్రేమ అంటే చెప్పండి? ప్రేమ అంటే ప్రేరణ ఇస్తూ మమైకాన్ని కలగజేయడం. మమైకం కావాలి అక్కడ. ఆ మమైకం కాకపోతే నువ్వు మమ ఏకం, ఏకం కాకపోతే నువ్వు అంతా కూడా ఏం చేస్తున్నట్టు, ఏదో షో ఆఫ్ చేస్తున్నట్టే, గురువు చెప్పాడు కదా అని చేస్తున్నట్టే, లేదా ఒక వర్గం చెప్తుందని చేస్తున్నట్టే. నీకు నువ్వుగా మమైకం ఎక్కడ అవుతున్నావు? ఆ పేరు పెట్టుకొని చేస్తున్నావు నువ్వు. దైవాన్ని కలవడం కోసమో, పుణ్యం కావడం కోసమో, ఇంకో తలంలోకి వెళ్ళడం కోసమో. ఈ తలం గొప్పది కాదనంటూ, ఈ తలం గొప్పది కాకపోతే ఇంటకెళ్ళకపోతే రచ్చలాగా ఎదుస్తావు. ఉట్టికెక్కకపోతే స్వర్గాన్ని ఎలా నీవు చూడగలుగుతావు? ద్వంద్వంలో ఉన్నటువంటి గొప్పతనం చూడకపోతే ద్వంద్వాతీత స్థితిని ఏ విధంగా నువ్వు దాన్ని గౌరవిస్తావు? నీ సృష్టిలో ప్రతిదీ కూడా ఉంది కదా, ద్వంద్వ రహితం ఉంది, అద్వైతం ఉంది, అండ్ ద్వైతం కూడా ఉంది కదా, విశిష్ట అద్వైతం కూడా ఉంది కదా. అన్నింటినీ సమంగా చూడగలిగినటువంటిది ఎప్పుడు వస్తుంది? సో కాబట్టి ఇప్పుడు with this now కొన్ని చూద్దాం. రైట్. సో ఇది
యూజువల్ గా డాక్టరేట్స్ రావడము, తర్వాత చాలా కాన్ఫరెన్సెస్ స్టార్ట్ చేయడము. ఇలా మనం ఎప్పుడైతే కుచితో కుచి కరోనా అని అనుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని శక్తిని ఎలా అయితే మా ఎంబ్లంలో చూసినట్టుగా మన శక్తి అని తెలుసుకుంటామో అన్ని స్థాయిల్లో మనలో ఉన్నటువంటి ఇలా ఈ శక్తిని ఎప్పుడైతే మనం గమనిస్తామో, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి చూస్తే ఇది క్రిలియన్ ఫోటోగ్రఫీలో మన శక్తి అనేటువంటిది ఇక్కడ చూస్తే ఎంతో పూర్తిగా లేనటువంటి మన ఆరా పూర్తిగా ఉన్నటువంటి ఈ స్థితిని ఎప్పుడైతే చేరుతుందో మనం మళ్ళీ ఇవి నేను చేయించేటువంటి వర్క్షాప్స్ నీటితో చేయించడము, తల్లి గర్భంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేటువంటి పునర్జన్మ అనుభవం. అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెనక్కి వెళ్ళి మనం మళ్ళీ జన్మ తీసుకుంటాము. ఇలా తల్లి గర్భంలో ఉన్నటువంటి స్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకే నువ్వు గత జన్మలు నమ్మకపోయినా పర్లేదు, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలంటే నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. దీని తర్వాత అదే మొగుడు చాలా ఫ్రెష్ గా కనిపిస్తాడు, మళ్ళీ ఫ్రెష్ మొగుడు రావాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ పిల్లలు, ఫ్రెష్ సమాజము, ఫ్రెష్ లోకము రావాల్సిన లేదు. ఉన్నదే చాలా గొప్పగా ఉన్నతంగా కనిపిస్తుంది అన్నట్టు. ఉన్నతీకరించడం లేదు నా దృష్టిలో, ఉన్నదాన్ని ఉన్నతంగా చూడడమే ఉంది. ఆనందంగా తయారు చేయడం లేదు, స్వర్గంగా సృష్టించడం లేదు, స్వర్గంగా చూడడమే ఉంది, దర్శించడమే ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి సంస్కారాలను సంస్కరించుకోవడమే ఉంది. ఇది నా అనుభవం, ఇది నా అవగాహన. సో ఇలా మనము ఇలా తల్లి గర్భంలో చూడు ఎంత ఆనందం ఉందో. ఆనందం ఎక్కడ ఉందా? జస్ట్ ఒక అరగంట సేపు చేసేస్తేనే వాడు పక్క నవ్వుతుంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎలా అయితే ప్రేమయ్య ముఖం ఎప్పుడు సీరియస్గా ఉంటుంది కదా, డాక్టర్ హరి ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, లేదా ఆయన్ని కూడా నవ్వుతూనే ఉంటుంది. లేదు ఎప్పుడు నవ్వుతూ ఉన్నటువంటి అంటే ప్రధాన శత్రువును కూడా నవ్వుతూ చూస్తాం కదా. లోపల క్యాన్సర్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, దాన్ని నవ్వుతూ చూడకపోతే ఎట్లాను? అది వేరేనా? వైరస్ ఏమో చెడ్డది, తర్వాత వచ్చి దాన్ని ఉన్నటువంటి సెలబ్రేషన్ గొప్పదా? రెండింటిని గొప్పగా చూడడం అనేది లేదా? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తున్నప్పుడు ఉన్నది నిన్ను ఉరికెత్తించదు. గుర్తుపెట్టుకోండి, ఉయ్యాల లూపుతుంది, ఉరికెత్తించదు, ఉయ్యాల లూపుతుంది. అంటే అది ఉంటుంది కానీ నీతో పాటుగా. చూడండి, విష్ణువుకు పాము డన్లప్ బెడ్ గా ఉంది. అడిగాట, ఒక మాట అడిగాట, ఏమైనా నేను అది కలవదా అంటే, నేను దానికి మసాజ్ చేస్తా ఉంటాను కదా. ఇప్పుడు నా పిల్లవాడు వస్తున్నాడు, నా కొడుకు నా మీద పడుకుంటే నాకు మసాజ్ ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రేమ వస్తుందో. అవునా కదా? కదా, మనకు నచ్చింది, మనం ఇష్టపడేటువంటిది, సమత్వ స్థితిలో ఉన్నటువంటిది, నాది అనుకున్నటువంటిది నాతో ఉన్నప్పుడు నాకు ఇబ్బంది కలగజేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు మీ పిల్లవాడు పాస్ పోసాడు, ఏమంటారు దాన్ని? చిన్న పిల్లవాడు పాస్ పోసాడు, ఏమంటారు? మీ మీద తుడుచుకొని వేసేసి నవ్వుకుంటారు. అదొక మెమరీ లాగా గుర్తుపెడతారు, చెప్తారు. ఇప్పుడు కూడా నేను చెప్తాను మా పిల్లలకు, రే నువ్వు పాస్ పోసిన చూడరా ఫోటో ఇదని చెప్తాను అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి? వాడిని గేలి చేయడం కాదు, అదొక మంచి మెమరీ. ఏ విధంగా అయితే ఆ పాము నేను మసాజ్ ఇస్తున్నాను ఎలా అన్నాడో, శివుడు అది నాకు పాము కుట్టదు ఎందుకంటే అది ఆభరణంగా చూస్తా నేను అన్నాడట. ఆ దృష్టి మారుతుంది అన్నట్టు. ఏదైతే ఈ సెషన్ చేసినప్పుడు, ఏదైతే బ్లిస్ఫుల్ మదర్ వూంబ్ ఎక్స్పీరియన్సెస్ నా వర్క్షాప్స్ లో చేసినప్పుడు ఏ విధంగా, అందుకే కుచ్చో కుచ్చు కరోనా సర్జరీ చేయొచ్చు. నేను సర్జరీ చేస్తే ఏమవుతుంది? మస్తు మజా ఉంటుంది, నర్సులతో జోకులు వేసుకుంటూ. తర్వాత వచ్చేసి నేను చేసేటువంటి సర్జరీని నా స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కి చెప్తూ ఉన్నప్పుడు నేను మరింత చాలా, ఎందుకంటే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట, ఎందుకంటే ఎవరు చూడడం లేదని. ఇప్పుడు అందరూ చూస్తున్నారన్నప్పుడు ఎలా ఉంటుంది? నా సర్జరీ అందరూ చూస్తున్నారన్నప్పుడు నేను ఎంత అవేర్గా ఉంటాను. ఇతరులకు నేర్పిస్తున్నప్పుడు ప్రతిదాన్ని చెప్తుంటాను కదా, నా జ్ఞానం అక్కడ పరివృద్ధి జరుగుతుంటుంది కదా. ఎంబీబీఎస్ చదివేటువంటి టైంలోనే అనాటమీ చేస్తుంటే ఆ డెడ్ బాడీస్ ని డిసెక్ట్ చేస్తున్నప్పుడు చదవలేదు, నేను అందరికీ చెప్తూ ఉండేవాడిని. 9th క్లాస్ లో మా పక్క సార్ వచ్చి, మ్యాథమెటిక్స్ సార్ వచ్చి, చూడరా మీరు చదవడానికి ఇబ్బంది పడతారు, ఆ పిల్లోడు బోర్డు మీద మీ 10th క్లాస్ పిల్లలకంతా క్లాస్ చెప్తున్నాడు చూడు అని చెప్పినారు అన్నట్టు. ఎలా వస్తాయి ఆ బుద్ధులు అంటే? ఆ ఇవ్వడమే ఈశ్వరత్వం అనేటువంటిది మన యొక్క నరాల్లో ఉంది కాబట్టి, ధ్యానం దీన్ని గుర్తు చేస్తుంది కాబట్టి. ఉన్నతీకరించడం లేదు, ఉన్న స్థితిలోనే ఉన్నతి అనేటువంటిది ఎలా? ఈ పద్ధతిలో కుచ్తో కుచ్ కరోనా, రోనా మరోనా అని మధ్యలో ఉన్నటువంటి ఆ కుచ్తో కుచ్ కరోనా చేస్తున్నప్పుడు, వెరీ సింపుల్ థింగ్, వెరీ స్ట్రైట్ థింగ్స్ అలా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, చూడండి, వాటర్ తో చేసేటువంటి ఈ సెషన్స్ లో మనలో ఉన్నటువంటి వాటర్, ఎందుకు వాటర్ యొక్క ప్రశస్తం గంగాజలం కానీ శివుడి నుంచి వచ్చిందంటే, వాటర్ కు మన యొక్క విద్యుదయస్కాంత శక్తి తరంగాలను మరింత ఆత్మ చైతన్యం నుంచి దేహంలోకి తీసుకుని వచ్చేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎందుకు వాటర్ 80% ఉంది? భూతత్వం ఉండొచ్చు కదా, మనకు వాయుతత్వం ఉండొచ్చు కదా. ఎందుకు వాటర్ అంత ఉంది అంటే, వాటర్ లో ఉన్నటువంటి ఆ గుణం ఏం చేస్తుందంటే, అందుకే బీ లైక్ ఏ వాటర్, బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్. ధ్యానం మనల్ని మరింత ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. ఎలా అయితే నీరు పాత్రకు అనుగుణంగా తాను ఎలా మలుచుకుంటుందో,
ధ్యానం అనేటువంటిది. కుచ్చుతో కుచ్చు కరోనా ఈ టైంలో వచ్చి నేను తల ఎత్తుకొనేసేసి బయట తిరుగుతా, మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతా, అందరికీ సోషల్ డిస్టెన్సింగ్ పాటించను, నాకు ధ్యానం అంతా ఉందంటే ఏమైతే చెప్పు? 90 సార్లు గెలవచ్చు గాక 10 సార్లు ఓడిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. విష్ణు అంతటి వాడే తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను, తన దగ్గర ఉన్నటువంటి జై విజయాలను సొంతం చేసుకోవడానికి 7 జన్మలు కాకుండా 3 జన్మల్లోనే కట్ షాట్ చేసుకోవడానికి ఆ దేవదేవుడు అంతటి వాడే దేహాన్ని తీసుకొని వచ్చినాడు అన్నట్టు. ఇక్కడ అణిగి ఉన్నాడు అన్నట్టు. అందరిలాగే పుట్టుక తీసుకున్నాడు అన్నట్టు. డైరెక్ట్ గా పుట్టినటువంటి ఎక్కడైనా ఉందా? ఏదో మనం తీసుకుంటే నరసింహస్వామి ఆ ఏన్షియంట్ పీపుల్ ఏన్షియంట్ అవతారాలు తీసుకొచ్చు, కానీ మోడర్న్ గా వచ్చినటువంటి ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంలో నీకు దేహం అనేటువంటి అవసరం ఎంత ఉందో, దేహానికి నువ్వు వాల్యూ ఇచ్చినప్పుడే మిగతావన్నీ చేసుకోవడం ఎంత వీలవుతుందో, ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడి దేహము ఎంత బాగుంటుందో. ఎందుకు లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు శివునికి ఇవ్వలేదంటే ఒకటే మాట చెప్పాడు ఆ బ్రహ్మదేవుడు, వాట్ ఈస్ ద డ్రెస్ సెన్స్ ఆఫ్ శివ, సీ దేర్ వాట్ టైప్ ఆఫ్ స్మెల్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ శివ అన్నాడు. ఇది అని మనం అంటాం కదా, ఇప్పుడు శుచి శుభ్రత అంటాం కదా, శుచి శుభ్రత లేనదికే కదా అంతవరకు చైనీయులు ఆ మాంస విక్రయశాలలో ఎన్నిసార్లు మాంసం తినిండరా? ఆ శుచి శుభ్రం లేనటువంటి చెత్త కలిపినందుకే కదా అక్కడ వచ్చింది. ఇక్కడ కూడా నువ్వు వంకాయ కూర చేస్తావు, వంకాయ కూర చేసి దాంట్లో ఏదో చెత్త అంతా కూడా వేసావు అనుకో, ఏమైతుంది నీ పొట్ట? శాకారమే అది కూడా. ఎటువంటిది తింటున్నావు కాదు, ఎలా తింటున్నావు అనే దానికి నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను. ఏ విధంగా నువ్వు దాన్ని చేస్తున్నావు, ఎలా తింటున్నావు అనేటువంటిది. నువ్వు కాన్షియస్ గా తింటున్నావా, కాన్షియస్ గా తింటూ ఉన్నావా అంటే నువ్వు చేతనా సహితంగా ఉంటున్నావా? అప్పుడు నీకు చెప్పదు. నిజానికి నాలుక మాట్లాడడానికే కాదు, నాలుక రుచిని చూడడమే కాకుండా నాలుక న్యాయం చెప్పడం కోసం కూడా ఉందట. నువ్వు నాలుక మీద ఉదాహరణకు ఇప్పుడు మస్క్ మిలాన్ ఉంది, మస్క్ మిలాన్ పెట్టుకున్నాను, నాకు చెప్పడం లేదా ఇది మస్క్ మిలాన్ శరీరంలోకి పంపించవచ్చు అని చెప్తుంది. ఇది మటన్ అని చెప్పింది అనుకోండి, తీసేస్తానా? న్యాయం చెప్పింది కదా నాలుక, మాట్లాడడం కోసమే లేదు, ఇది కూడా చెప్తుంది కదా. అందుకే స్పెండ్ విత్ ద బాడీని గౌరవించండి. ఆ దేవదేవుడు దేహాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవాలయం అనేటువంటి దేహాన్ని నువ్వు చూసుకుంటావు. దేహం ఎందుకు నిగనిగలాడుతూ ఉంటుంది? ఆత్మజ్ఞానికి ఎప్పుడు కూడా వయసు తగ్గినట్టుగా ఎందుకు కనిపిస్తుంటుంది? చిన్న పిల్లవాడి చర్మం వచ్చి ఉంటుంది. ఇంకా చిన్న పిల్లవాడు ఏంటాడు, ముసలివాడిగా కాకముందుకే చిన్నపిల్లవాడు ఏంటాడు, వాడి యవనత్వం అంతా కూడా పొంగి పొర్లుతూ ఉంటుంది. ఇక్కడ మాటల్లోనే కాదు చేతల్లో కూడా మాట మంత్రమై కూర్చొని ఉంటుంది. చెప్పకనే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా వారికి వెంట వస్తుంది అన్నట్టు. సో నేను అంటాను, ఇక్కడ కుచ్తో కుచ్ కరోనా అనేటువంటి ఈ బాధ్యత పెంచేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, శరీరం పట్ల బాధ్యత రావాలి, ప్రకృతి పట్ల బాధ్యత రావాలి, చుట్టూ ఉన్నటువంటి వారిని గౌరవించాలి. ఇప్పుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమయ్య మంచి మెడిటేటరా కదా? మీ దృష్టిలో కాదే, నా దృష్టిలో చాలా మంచి మెడిటేటర్. ఆఖరి జన్మలో ఉన్నటువంటి వాడు కదా. ఆఖరి జన్మలో ఉన్న వాళ్ళే ఆఖరి జన్మ వాళ్ళని గుర్తిస్తారు కదా. సో ఆయన ఇప్పుడు ఆ బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు దేహాన్ని ప్రేమించడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మికతలో ఇంకొకటి ఏంటంటే సబ్కా సున్నా అప్నా కర్ణ అనేది ఉంది. అందరినీ వినాలి. ఎందుకు వినాలి? ఎందుకంటే వాడు కూడా నీ వాడే కాదు, కానీ నీవైనది ఒకటి ప్రత్యేకంగా ఉంది కదా. నీ ప్రత్యేకత అనేటువంటిది అందరి నుంచి తీసుకొని చేయాల్సినటువంటిది ఉంది కదా. మీరందరూ చూడండి, అందరు కూడా మాస్టర్స్ అందరికి కూడా చెప్తూ ఉంటే, మన ప్రేమ లాంటి వాళ్ళందరూ కూడా చెప్తుంటే, నేను మెడికల్ కమ్యూనిటీని, ఎందుకంటే చాలా ఈజీ, మా వాళ్ళను నేను ఈ జ్ఞానం 90% ఎంత సేవ ఉంటుందో, కరుణ ఉంటుందో, ప్రేమ ఉంటుందో, డెడికేషన్ ఉంటుందో, అన్నీ ఉంటాయి. కంపాషన్ ఉన్నటువంటి, కోఆపరేషన్ ఉన్నటువంటి, నువ్వు కాన్షియస్ లివింగ్ త్రూ మెడిటేషన్ అనేది నేర్చుకుంటే చాలా అనేటువంటి విషయం చెప్తే, శంకులో పోస్తే తీర్థం అన్నట్టుగా వెయిటింగ్ హాల్లో డాక్టర్ మాకు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తిట్టుకోకుండా ఆ సమయంలో మెడిటేషన్ చేస్తూ, ఇన్ పేషెంట్స్ గా ఉన్నటువంటి వారు మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా ఏమని చెప్పండి. ఇప్పుడు విషయాన్ని తీసుకొని శివుడు ఇక్కడ పెట్టుకున్నాడు, ఒకవేళ ధ్యానానికి అంత శక్తి ఉంటే నీకు హాని కలిగజేయకుండా ఏదో ఒక మూలకు పంపించేస్తుంది కదా. నీలో ఉన్నటువంటి కర్మనే దగ్ధం చేస్తున్నప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని దగ్ధం చేయలేదా? నువ్వు ఒక హోల్గా అనుకుంటున్నావే, తిన్న ఆహారం నువ్వు అంటున్నావు, రకరకాల ఆహారం అంటున్నావు. జస్మీన్ చూసినప్పుడు ఏ ఆహారం లేకుండా కూడా ఆమె ప్రాణాల్లో ఉంది, లక్షల మంది ఉన్నారు. ఆమెను అడిగితే నీవు తినేటువంటి ఆహారం కరెక్ట్ కాదు డాక్టర్ అనేసింది నన్ను ఒకటేసారి. ఏమనాలి? నేను ఆహారం లేకుండా కూడా చోట అన్ని చోట్ల తిరుగుతున్నాను కదా అనింది. అంటే బజ్జీలు కూడా తినకపోతే ఏమైంది మేడం, నువ్వు ఇవి కూడా తినకపోతే, రొట్టె పప్పు తినకపోతే ఏముంది మేడం అని నేనంటే, నేను అన్నాను
వాడు నాన్ వెజిటేరియన్ కూడా అదే అంటాడు. ఏమంటాడంటే నువ్వు నాన్ వెజ్ తినకపోతే ఏముంది, నీ లైఫ్ ఏముంది అని అంటాడు. నాకు తెలుసు కదా ప్రాణం మీద జీవించడం అనేటువంటిది ఎంత సౌఖ్యమో. నేను ఏమంటున్నానంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, ఆధ్యాత్మికత ఇదే చెప్తుంది. పోయేటప్పుడు నీ ఒక్కడివే ఉన్నావు, బాగా గుర్తుంచుకోండి. ఎవరు రారు, ఒకరు వచ్చినారనుకుంటే పొరపాటే. ఎలా అయితే రామకృష్ణ పరమహంసకు కాళికాదేవి ఎన్నాళ్ళు వేచి ఉండాలయ్యా, నీ తోతాపురి చెప్పేంత వరకు నీకు తెలివి రాలేదా, అప్పుడే నరకాలనా, నువ్వు నరికినప్పుడేనా నేను నిజమైనటువంటి దర్శనం చూపించాను, అంతవరకు నీకు నచ్చిన దర్శనమే చూపిస్తూ ఉన్నానే నేను. అలానే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కుచ్తో కుచ్, అందుకే చూడండి బహుత్ కరోనా అనేది లేదు, కుచ్తో కుచ్ కరోనా. ఈ కరోనా ఇదే నేర్పిస్తుంది. ఏదో ఒకటి నీదైంది చెయ్యి, నీకు చేసుకో. నిన్నటి కంటే ఈ రోజు కొంత మెరుగైంది చెయ్యి, నీవు నచ్చేది చెయ్యి, నీవు మెచ్చేది చెయ్యి, నీవు ఇవ్వవలసింది ఇవ్వు, నీదైంది ఇవ్వు అని చెప్తుంది. కుచ్తో కుచ్ కరోనా. నీవు నీ దేహానికి ఇన్నాళ్ళు మర్చిపోయావు, ఏదో చూడు, జస్ట్ లుక్ అట్ యువర్ ఫిజికల్ లెవెల్, సంథింగ్ యూ హ్యావ్ నాట్ డన్ సో ఫార్, యూ నెగ్లెక్టెడ్. నెగ్లిజెన్స్ అనేది రోగము, బాధ, కష్టము. నేను ఈరోజు ఒక చిన్న టెక్నిక్ చేయిస్తాను. మీరు ఏదైతే నెగ్లెక్ట్ చేశారో అదే మీ బాధ అని అర్థమవుతుంది. దానిలోకి మీరు ఆనందంగా బాగా పట్టించుకోవడం అనేది మొదలు పెడితే అది అసలు అది భ్రమ అనేది అర్థమవుతుంది. అక్కడంతా కూడా భగవంతుడే ఉన్నాడనేటువంటి విషయం తెలిసి వస్తుంది. సో ఇంకొక విషయం ఏమిటంటే, ఇదే విషయాన్ని నేను హాస్పిటల్స్ లో కూడా చేయించినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక్క నిమిషం, స్క్రీన్ షేరింగ్ స్టాప్డ్. ఓకే, చలో మనము కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని మెడిటేషన్ సెషన్లోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పినటువంటి దానిలో సో కుచ్తో కుచ్ కరోనా, దేహానికి చేయండి. మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలను శక్తివంతం చేయండి. ఆలోచనలను గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఈరోజు సద్గురు మాట్లాడుతూ దీపక్ చోప్రాతో, మీకు తెలుసు కదా, యాంటీ ఏజింగ్ మీద చాలా రాసి 7 లాస్ ఆఫ్ సక్సెస్ గురించి చెప్పినటువంటి డాక్టర్ దీపక్ చోప్రా అండ్ మెటా హ్యూమన్ అనేటువంటి బుక్స్ రాసినటువంటి దీపక్ చోప్రా ఎయిమ్స్ లో చదివి, మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదివి అబ్రాడ్ యుఎస్ లోకి వెళ్ళి తన యొక్క సామర్థ్యాన్ని, తన ఉన్నటువంటి ఆయుర్వేద విజ్ఞానాన్ని, అలాగే మెటాఫిజిక్స్ ను, స్పిరిచువల్ సైన్స్ ను చాలా అద్భుతంగా వివరించి తన మార్పును తాను చూపించినటువంటి ఆ దీపక్ చోప్రా సద్గురుతో మాట్లాడుతుంటే సద్గురు ఒక మాట అన్నాడు, నాకు తెలిసి నేను ఎప్పుడు ఆలోచించాను, నాకు అసలు ఆలోచనే ఉండదు, ఏదో పని చెయ్యాలన్నప్పుడు ఆలోచన వస్తుంది తప్ప నా స్థితి ఇది ఉంటాను, అందుకే నాకు వర్రీ ఏది కనపడదు బేసిక్ గా, బయట ఉన్నది కానీ నేను ఆలోచిస్తే ఆలోచిస్తాను, లేదంటే ఆలోచించకపోతే దాని నుంచి వచ్చేటువంటి భయం కావచ్చు, దాని వచ్చేటువంటి ఎమోషన్స్ నాకు ఎక్కడ ఉంటాయి అని అన్నాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. స్పిరిచువాలిటీ స్పీక్స్ అబౌట్ ఏదోదో చేయడం కాదు, బాగా గుర్తుంచుకోవాలి. ఏమి చేయకుండా ఉండడం, ఏమీ చేయకుండా ఉండడము సరి అయిన దాన్ని చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి కర్మయోగము అన్నారు. జ్ఞానయోగం ఒకటి ఉంది, చేయడం వల్ల రాదు, ఏమీ చేయకపోవడం వల్ల వస్తుంది, అదే జ్ఞానం. అంత పూర్ణంగా ఉంది అనేటువంటిది తెలుసుకోవడం ద్వారా వస్తుంది కదా. చాలా వరకు కూడా ఏముంటుందంటే సుఖం విలువ తెలుసుకోవాలని దుఃఖాన్ని సృష్టించుకుంటున్నట్టుగా, దుఃఖం నుంచి సుఖం వైపు వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో, మంచి పనులు చేసి అమ్మమ్మో ఈ చెడ్డ పనులన్నీ తొలగించుకోవాలనేది ఎలా అనుకుంటూ మంచి చెడు లేనటువంటి స్థితికి ఎలా చేరుతామో, కుచ్తో కుచ్ కరోనా, ఇదే కదా కరోనా ఉపనిషత్తు చెప్తుంది. చెయ్యి, నీ కోసం, నీ దేహం కోసం చెయ్యి, నీ మనసును నిర్మలం చేసుకోవడం కోసం ధ్యానం చేయి. నీ సమాజానికి అక్కడ ఉన్నటువంటి దాన్ని నువ్వు కొంత ప్రేమను ఇవ్వలేవు, ప్రేమను పంచలేవు, చుట్టూ ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నీలాగా నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? చేయూతనివ్వాలంటున్నావు, రక్తం సృష్టించకూడదు అంటున్నావు, చంపకూడదు అని అంటున్నావు. నేను ఒకసారి ఒక వ్యక్తిని రిగ్రెషన్ చేశానన్నాడు. చేస్తే అతను బ్రాహ్మణుడు, ఆయుర్వేద డాక్టర్, నాలాగే చాలా చాలా ఎంతో మంచి విషయాల్లో ఎప్పుడు కూడా మల్టీ డైమెన్షనల్ గా ఉంటూ ఎప్పుడు కూడా అందరి కోసం ఆలోచిస్తూ ఎన్నో యాక్టివిటీస్ చేసేటువంటి వాడు, తన ప్రాక్టీస్ తో పాటు అన్ని కూడా చేసేటువంటి వాడు. నాకే ముచ్చటేసింది, ఇంత ముచ్చటగా ఉంటాడే, ఇంత గౌరవిస్తాడే, చిన్నవాడైనా కూడా వినయంలో నాకంటే కూడా చాలా గొప్పవాడే అని అనిపించి ఒక సెషన్ చేస్తే, ఆయనకు ఒక అలవాటు ఉండేది, అంటే భారతదేశంలో ఉన్నటువంటి గోవులంతా రక్షించేటువంటి ఒక ప్రవృత్తిని ఎంచుకున్నాడు, వృత్తి కాకుండా, అంటే అన్నిటిపై గోవధను ఆపాలి అని ఈ విధంగా చెప్తూ ఉండేవాడు. సరే, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఒక డౌట్ ఉండేది, మీ సెషన్ వల్ల నాకు ఒక అనుభవం కలిగింది. అదేమిటంటే, నేను ఎందుకు ఆయుర్వేద డాక్టర్ అయ్యింది, చక్కగా ఆయుర్వేదం చేసుకుంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవచ్చు కదా, ఏవో అన్ని చేయొచ్చు కదా, కానీ అదేదో కొంత ప్రాక్టీస్ చేసుకుంటూ మిగతా అంతా కూడా గోవును రక్షిస్తుంటాను అంటే, ఆయన గత జన్మంలోకి వెళ్ళమంటే ఆయన వధశాలలో వధింపబడుతున్నటువంటి గోవుగా తనను చూసుకున్నాడు.
తనకు కలిగినటువంటి ఆ బాధ చంపబడుతున్నప్పుడు ఏ గోవుకు కలగకుండా తీర్మానం చేసుకున్నాడు అన్నట్టు. ఏ గోవు చంపకూడదని నిశ్చయించుకున్నాడు. కాబట్టి గోవు లాంటి స్వభావాన్ని తెచ్చుకొని గోవులు అనేటువంటివి హింసింపబడకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది గొప్పదా నిర్ణయము? తనకు కలిగినటువంటి అనుభవము. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణునికి ఇంకొక స్టేట్మెంట్ చెప్తున్నాను, మీరు ఇదే ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణునికి గోహత్య పాతకమే లేదు అన్నారు అన్నట్టు. నువ్వు బ్రాహ్మణుడైనటువంటి స్థితిలో నీకు హత్య లేదు. నువ్వు అంతా అంటుండొచ్చావు, నేను మా దేశాన్ని కాపాడుతున్నాను, బార్డర్లో ఉన్నటువంటి సైనికులు చాలా గొప్ప వాళ్ళు అని అంటున్నావు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. భారతీయులు చంపినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నీవు వాళ్ళని చంపినప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఇక్కడ చంపడం ముఖ్యమా, నీ భావం ముఖ్యమా? కృష్ణుడు కురుక్షేత్రంలో యుద్ధం చేసినప్పుడు ధర్మం అధర్మం పోరాడినప్పుడు ధర్మం వైపు వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. ఈవెన్ పాండవుల కొడుకులు కూడా చనిపోయారు. 90 ఏళ్లలో యుద్ధం చేసినటువంటి కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఒక 35 ఏళ్లే బతికారు. తర్వాత అంతకంటే పెద్దగా బ్రతకలేదు. మొత్తం యాదవ కులం అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది కృష్ణుతో సహా. అంటే నేను అంటున్నాను, నువ్వు ఏది చేస్తున్నావు కాదు, ఎలా చేస్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ దేర్. అందుకే ఏబిసిడిలో బర్త్ అండ్ డెత్ ఈస్ వెరీ వెరీ కామన్ టు ఎవ్రీ వన్. మధ్యలో ఉన్నటువంటి చాయిస్ అనేటువంటిది నీవు దాని స్ఫూర్తి రావాలంటే ఏ అనేటువంటి అవేర్నెస్, ఏబిసిడి కావాలి నీ జీవితం. జెడ్ వరకు కాదు, ఏబిసిడీలు ఉన్నా చాలు నీ జీవితం. ఇదే రోనా మరోనా కదా. మనం పుట్టడము అనేటువంటి దానిలో ఏడుస్తున్నాం, కానీ భిన్నంగా మరణించిన దాన్ని ఆపోజిట్ కదా, దానికి ఆపోజిట్ కదా పుట్టడానికి. అప్పుడు సెలబ్రేట్ చేసుకోమంటే అప్పుడు కూడా ఏడుస్తున్నామే. మరోనా ఇంకా గొప్పగా మెగా రోనా చేస్తున్నాం అన్నట్టు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ వీటన్నిటి గురించి ఆలోచించకుండా ఎందుకు భయపడుతున్నాం? కరోనాకు మరోనా, మనం మరణ జరుగుతుంది అనేటువంటి దాంతో ఈ భయంతో పోతామేమో అనేటువంటి భయం. ఈ పోవడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? అది చెప్పినా చెప్పకపోయినా జరుగుతుంది. ఎప్పుడు కాకపోయినా అప్పుడు కృష్ణుడే పోయాడట. ఇక కృష్ణుడిని మించినటువంటి ఆధ్యాత్మికత ఎవరైనా ఉన్నారా? సరే అధిరోహణం చేశారండి అన్నారు. అక్కడ పోయినా నీ శరీరం యొక్క ఐడెంటిటీ అవసరం ఉందా? అష్టవంకరలో ఉన్నటువంటి అష్టావక్రుడు ఉన్నత తలాలకు పోయినప్పుడు అష్టవంకరలో ఉన్నటువంటి శరీరాన్ని పెట్టుకొని అక్కడ తాను సత్సంగం చేశాడంటే నేనైతే ఒప్పుకోను. తెలుసో తెలియక అష్టవంకరున్న శరీరాన్ని భూమి తగ్గట్టు తీసుకున్నాడు ఆయన. అక్కడ దాని అవసరం లేదు కదా, అక్కడ వేరేది ఉంది కదా. ఎలా అయితే రాకెట్ తను ఇక్కడి నుంచి ప్రయోగించినప్పుడు తన అనవసరమైన వాటిని వదులుకుంటుంది. రాకెటే వదులుకున్నప్పుడు నింగికి ఎగుస్తున్నటువంటి ఆ రాకెటే వదులుతున్నప్పుడు రాకెట్ లాంటి ఆత్మ ఉంది కదా మనలో, రా విజ్డమ్ ఉంది కదా, దాంతో కలిగి ఉన్నటువంటిది ఏం చేస్తుంది చెప్పండి? అన్నిటిని ఉంచుకుంటుందా? అన్నిటిని పట్టుకొని పోతుందా? సో కాబట్టి మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న విషయము, కుచ్తో కుచ్ కరణ అంటే ఆ కుచ్ కుచ్ హోతా హాయ్ అనేటువంటి ఆ కుచ్ కుచ్ కర్నా హాయ్ అది చెయ్యాలి. అదేదో చెయ్యాలి ఏదైతే మనకు కైవల్యం వైపు నడుపుతుందో, మనకు కష్ట నష్టాలు కాకుండా కృష్ణత్వం వైపు మనల్ని లీనం చేసేలా చేస్తుందో, లయం చేసేలా చేస్తుందో, దాని వైపు వెళ్ళేలా చేస్తుందని ఇక హాయిగా కూర్చుందాం. ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. మీరు చేసేటప్పుడు చక్కని చిరునవ్వు ఫేస్ మీద పెట్టుకోవాలి. నో సీరియస్ ఫేస్, ఓకే? ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్ లేదు, చక్కని చిరునవ్వు ఫేస్ మీద ఉండాలి. కళ్ళు మూసుకొని నిండుగా గాలి తీసుకుందాం, నిండుగా వదులుదాం. పూర్తిగా చూడండి, నన్ను చూడండి. నాసిక నుండి నాభి వరకు తీసుకోవాలి. అక్కడే ఉంది మధ్యలోనే నిర్వాణం. అప్పుడే నాసికాగ్రానికి చేరుతాం. నాసిక నుండి నాభి వరకు చూడండి. ఈరోజు కొంచెం కొత్తగా హాయిగా మనతో మనం వెరీ నైస్. అలానే చేస్తున్నాం. హాయిగా అలా చేస్తూ ఉన్నాం. చక్కని చిరునవ్వు కలిగి ప్రతి దీర్ఘ శ్వాసకు మీ చిరునవ్వు బాగా పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి చిరునవ్వు మీ పెదాలకే పరిమితం కాకుండా ముఖమంతా కూడా, కళ్ళు, ముక్కు, చెవులు, ముఖమంతా ఆనంద దర్హాసంతో నింపబడుతూ ఉంది శ్వాస శ్వాసకు. ప్రతి శ్వాస మీలో ఉన్నటువంటి మరిచిన మాధవత్వాన్ని గుర్తు చేస్తుంది, గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి గోవిందుని పరిచయం చేస్తుంది.
ఆధ్యాత్మికత అంటే సర్వాంతర్యామిని, అంతర్యామిగా చూడడమే కదా, దర్శించడమే కదా. శ్వాస సహాయకారి. నిండుగా తీసుకోండి, నాభి నుంచి నాలుక వరకు, నాసికాగ్రం వరకు, దానిపైన ఉన్న నిర్వాణం వైపు శ్వాస నడుస్తూ ఉంది. నాభి, నాలుక, నాసికాగ్రం, నిర్వాణం అంతా ఏకమై నడుస్తోంది మీ శ్వాస. దాని ద్వారా మీ చిరునవ్వు బాగా పెరుగుతున్నటువంటి చిరునవ్వు ఒక అలలు అలలుగా, చల్లని గాలి తాకితే, ధ్యాన గాలి తాకితే ఆ అలలు ఎలా విస్తరిస్తాయో, శరీరం అంతటా కూడా అలలు అలలుగా మీ చిరునవ్వు అలా అలా అలలు అలలు తరంగాలుగా ప్రవహిస్తూ నింపబడుతూ అన్ని కణాలు తల నుంచి కాలి వేళ్ల వరకు ఇదే చిరునవ్వు. ఆ లాఫింగ్ బుద్ధ పొట్టతో కూడా నవ్వేవాట. మీరు శరీరంతో సహా నవ్వుతున్నారు ఇప్పుడు, సౌండ్ లేకుండా. సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ కలిగి, సౌండ్ స్పిరిట్ తో కుచ్తో కుచ్ కరోనా ఇదే కదా. ఆనంద దరహాస విపశ్యతి. ఆనందంతో దరహాసంతో విశేషంగా చూడడం మన శ్వాసను, శ్వాసకు సాక్షిగా. శ్వాస ఆడుతున్న కొద్దీ చిరునవ్వు పెరుగుతూ ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. డబ్బు వచ్చిన తర్వాత చీర కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం. శ్వాస నడుస్తున్న కొద్దీ వస్తున్నాయే. వాట్ ఏ వండర్ఫుల్ ఫినామినన్, వాట్ ఏ వండర్ఫుల్ మిస్టిసిజం. ఇదే కదా ఉపనిషత్తు అంటే. మీ దగ్గర మీరు ఉన్నారు, ఎవరి దగ్గర కాదు, మీ దగ్గర మీరు ఉన్నప్పుడు మీకు మీరు దగ్గర అవుతున్నారు దేవదేవుడికి. శక్తి జ్ఞాన చైతన్య విస్తరణ జరుగుతోంది. ఈ అలలు అలలుగా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ దరహాసం శ్వాస శ్వాసకు అన్ని అణువుల్లో కూడా నింపబడుతోంది. నింపడమే నిజ స్వరూపము. పొందడం కాదు, పంచడమే పరమేశ్వరత్వము. ఇస్తే వస్తుంది కాదు, ఇవ్వడమే ఈశ్వరత్వం. మళ్ళీ రావడం ఎక్కడ ఉంది? ఆల్రెడీ పొంది ఉన్నటువంటి మీరు. ఆధ్యాత్మికత అంటే ప్రాపంచికంతా అంతా మనం సొంతం చేసుకోవడం కాదు. అది జనక మహారాజుకు చెల్లి ఉండొచ్చాము. డయోజనిస్ పొందలేదు చూడండి, ఏ రమణ మహర్షి ఆశించలేదు చూడండి, ఏ మహోత్తర్ బాబాజీ కోరడం లేదు చూడండి. You should not be an exceptional being. You should be extraordinary being in ordinary things. చక్కగా హాయిగా మనతో మనం ఆ ఆనంద తరంగాలు అలా అలా నింపబడుతూ మీకు ఎక్కడైనా కష్టం ఉంటే అక్కడ కూడా దరహాసాన్ని నింపండి, చిరునవ్వు నింపండి. బాధ కానీ, రోగం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, అది ఎక్కడ ఉన్న ఫిజికల్ లెవెల్లో నింపండి మీ చిరునవ్వుతో. డబ్బుతో నింపడం లేదు మీ ఇంటిని, పక్కవారికి ఆనందాన్ని నింపడం లేదు, ధ్యానం నేర్పి ధ్యానమయం చేసి. మా డాక్టర్లు ఇతరులను ప్రాణంతో నింపడం లేదు. మీరు ఎన్ని అంటున్నా, నో డాక్టర్ నో మెడిసిన్ అంటున్నా, డాక్టర్ సార్ కమర్షియల్ అంటున్నా, నిస్వార్థంగా చేయడం లేదు. మన పని మనం చేద్దాం. చక్కని ఆ దరహాసాన్ని నింపుతూ అలా నింపుతూ ఉన్న కొద్దీ క్రమక్రమంగా మీరు అలా నింపుతూ ఉన్న కొద్దీ ఆశ్చర్యం, నొప్పి తగ్గిపోతుంది. నొప్పి లేదే అక్కడ. నొప్పి చివర ఉన్న నారాయణుడు కనిపిస్తున్నాడు. నిర్వాణం, నిశ్చల స్థితి, నిర్మల స్థితి తెలుస్తూ ఉంది. బాధను కూడా నింపుతూ ఉంటే బాధ భగవంతుని వైపు నడిపిస్తూ ఉంది.
జబ్బు జనార్దనుని వైపు, జంగమేశ్వరుని వైపు ప్రయాణం చేయిస్తూ ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇదా శ్వాసకున్న గొప్పతనం, ఆనందానికి, దరహాసానికి, సాక్షితత్వానికి ఉన్నటువంటి మహిమాన్వితం. అలా నింపుతూ ఉన్న కొద్దీ మీరు ఆనందాన్ని, చిరునవ్వును, దరహాసాన్ని నింపుతున్న కొద్దీ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. నొప్పి ఒక చోటు నుంచి ఒకటికి వెళ్తూ, లేదా నొప్పి పూర్తిగా నయం అవుతూ, పూర్తిగా నిశ్చల స్థితిలో మీరు స్థితమవుతున్నారు. ఇది మీ స్థితి. అలా పూర్తిగా స్థితిలో ఉండండి. నొప్పి ద్వారం కదా నారాయణుని వైపు, దేహం ద్వారం కదా, మహాద్వారం కదా ఆత్మలో స్థితమవడానికి. అందుకోసం కదా ఈ దేహం ఉన్నది. ఆ దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు మనమేం తెలుసుకోవడం కదా. ఇది కదా హాయిగా చిరునవ్వును, దరహాసాన్ని అలా నింపుతూ నింపుతూ శరీరం అంతా తల నుంచి కాలి వేళ్ళ వరకు నింపండి. ఇదే పురుష ప్రయత్నం అంటే, ఇదే చేయడం అంటే. నిన్ను మారిస్తే లోకమంతా మారినట్టే అన్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి చెత్తను నీవు చిదానందునిగా చూస్తూ ఉంటే పండితుడు సమదృష్టి కలిగినట్టు కాదు. ఇక్కడ చెత్త ఉంటే బయట చెత్తను తొలగించాలని అనుకుంటున్నావే, ఈ నీ చెత్తని నువ్వు చిదానందంగా చూసినప్పుడు ఇది కదా చిద్విలాసం, ఇది కదా ఆట, ఇది కదా సాధన. అలా నింపుతూ 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 ఉన్న కొద్దీ యు ఫీల్ యువర్ మ్యాగ్నానిమిటీ. దాంట్లో ఉంటున్నావు నువ్వు. ఎక్కడి నుంచో తెచ్చుకోవడం లేదు, ఎక్కడి నుంచో పొందడం లేదు, ఉండడం ఉంది. అలా ఉండిపోదాం. రోజువారీ సాధన ఇదే. కొంత గాఢ నిద్ర వస్తేనే శరీరం అంతా తన శక్తిని తిరిగి పుంజుకుంటుంది నిద్ర ద్వారా. పామరుడికి, పండితుడైన వాడు అన్ని గంటలు అవసరం లేదు, డైరెక్ట్ గా మందు కొడితే మత్తు రావచ్చేమో. ఇక్కడ ఏదీ లేకుండా మెడిటేషన్ ద్వారా, దానిలో లీనమవడం ద్వారా, దానిలో ఉండడం ద్వారా, అది కదా గాఢ నిద్ర కంటే గొప్పదైన తుర్యాతీత స్థితి, బ్రహ్మానంద స్థితి. అక్కడే ఉండిపోదాం. నొప్పిని వ్యతిరేకిస్తున్నట్ట, నొప్పిని నవ్వుతూ చూస్తున్నట్టు. ఇక్కడ నవ్వుతూ చూస్తున్న వాడివి శత్రువుని నవ్వుగా చూడలేవా బయట? కరోనాను దాన్ని ఇబ్బంది పెట్టవు, దాని పని అది చేసుకుంటుంది. దాని పని చేసుకుంటున్నప్పుడు నీకు ఇవ్వవలసిన గౌరవం అది నీకు ఇవ్వదు. ఇది కదా ఆత్మజ్ఞానం అంటే. నువ్వు మార్చడానికి లేవు, మహిమాన్వితుడిగా వెలగడం కోసం ఉన్నావు అంతే. ఇదే ఆధ్యాత్మికత అంటే. యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలియకపోతే బ్రహ్మ విద్య, తెలిస్తే కోతి విద్య, అంతకంటే వేరేది లేదు. అలా నింపుతూ నింపుతూ మీ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా ఈ దరహాసాన్ని నింపండి. దరహాసంతో కూడిన ఆ బ్రహ్మానంద స్థితి, ఈ స్పెక్ట్రమ్ అంతటా నింపుతున్న కొద్దీ మీ కుటుంబం అంతా ఆనందం, ఐశ్వర్య సిద్ధితో కూడినటువంటి ఆనందం, ఆరోగ్య ప్రాప్తితో కూడినటువంటి ఆనందం, సత్సంబంధాలతో కూడినటువంటి మహదానందం. అలా నింపుతూ నింపుతూ మీ ఇల్లు, మీరున్న ప్రాంతం, రాష్ట్రం, దేశం, విశ్వమంతా కూడా అలా నింపుతూ నింపుతున్న కొద్దీ వాట్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్, వాట్ ఏ మ్యాగ్నానిమస్ జాయ్. అలా నింపుతూ నింపుతూ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్. మొత్తం అంతటా కూడా, విశ్వమంతా కూడా, నక్షత్రాలు, గ్రహాలు, విశ్వం ఆవల, సృష్టికి ఆవల, మూల చైతన్యంలో అంతటా కూడా ఏకమై ఉన్నటువంటి స్థితి. అక్కడి నుంచి చూడండి మీ దేహాన్ని, ఎంత సుందరమో కదా. అక్కడి నుంచి బ్లెస్ చేయండి ఆరోగ్యంతో ఉండాలని. అక్కడి నుంచి మీ కుటుంబాన్ని, పిల్లలను, భాగస్వామిని, వృత్తిని, అన్ని విషయాలను అక్కడి నుంచి నింపండి, దర్శించండి. దర్శించడమే ధ్యానము. దయగల హృదయమే ధ్యానము. దయ, మీ పట్ల మీరు దయ ఉంచండి. మీ సృష్టి పట్ల, సృష్టికర్త పట్ల మీకు దయ ఉండాల్సిన అవసరం లేదు. స్వస్వరూపానుసంధానం ఆల్రెడీ ఉంది అక్కడ. దయ ఉండడం అనేటువంటిది నీ దేహం పట్ల, నీ మనసు పట్ల, బుద్ధి పట్ల, సృష్టి పట్ల, వృత్తి పట్ల, సమాజం పట్ల, సృష్టి పట్ల, సృష్టి ఆవల పట్ల ఆ దయ కలిగి ఉంచేటువంటి ఆ దరహాసం, ఆనంద పారవశ్యంతో దర్శించడం, బ్లెస్ చేయడం, దీవించడం. చక్కగా శక్తినంతా తీసుకొని, ఈ అనుభవాన్నంతా మీ తలపై భాగం నుంచి తీసుకుంటూ మీ బ్రహ్మరంధ్రం గుండా వస్తూ ఈ శరీరంలోకి సహస్రవలముల సహస్రార
వికసిస్తూ శోభాయమానంగా వెలుగుతూ ప్రకాశిస్తూ సుదర్శన చక్రం ఆజ్ఞ చక్రంలోకి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా సుస్పష్టమవుతూ ఈ అనుభవం మీలో స్థితమవుతూ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. నెమ్మది నెమ్మదిగా అన్ని చక్రాలను నింపుతూ నింపుతూ అన్ని చక్రాలను నింపుతూ నింపుతూ మీ విశుద్ధ ఆజ్ఞ అనాహత మణిపూర స్వాధిష్టాన మూలాధార అన్ని చక్రాలు కూడా మరింత తేజవంతమవుతూ ఈ జ్ఞానంతో ఈ దరహాసం నుంచి ఆనంద సుదర్శనం సర్వేశ్వరత్వంలో స్థితమవుతూ ఈ ప్రయాణం అంతటా కూడా ఈ అనుభవాన్ని అంతా కూడా నింపుతూ అణువణువున అలా హాయిగా చక్కగా మీ కుటుంబం ఉన్న భూమి మీతో ఏకమవుతూ మీకు సహకరిస్తూ ఇప్పుడు దర్శించండి ఆ కరోనాను ఎలా ఉందో. ఈ ప్రేమ నుండి, ఈ దరహాసం నుంచి, ఈ బ్రహ్మ ఆనంద స్థితి నుంచి, సర్వేశ్వర స్థితి నుంచి ఈ కరోనాను దర్శించండి. ఎలా ఉందో చూడండి, అడగండి ప్రేమతో. నా బాధ్యత ఏమి? భయాన్ని వీడాను నీ పట్ల. నా బాధ్యత ఏమి? దేహం కానీ, కుటుంబం కానీ, సమాజం కానీ, సృష్టి పట్ల కానీ నా ధర్మం ఏమి అని అడగండి. నా బాధ్యత ఏమి అని అడగండి. వస్తున్న సమాధానం మీకు టెలిపతిక్గా, బియాండ్ వాయిస్, బియాండ్ వర్డ్స్, ఇట్ ఈస్ ఇంబైబ్డ్, ఇట్ హ్యాస్ బీన్ ఇంబైబ్డ్ ఇంటూ యువర్ ఓన్ సెల్ఫ్. మీలో స్థితమవుతుంది ఆ జ్ఞానం. నెమ్మది నెమ్మదిగా హాయిగా చేతులు ఉంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఎస్, క్లాప్స్, క్లాప్స్ టు పత్రి గారు, పిఎస్ఎస్ఎం మూమెంట్, ప్రేమయ్య గారు, పాలమూరు, ప్రేమయ్య, పత్రి గారు, పాలమూరు అన్ని అవన్నీ వచ్చేసేస్తున్నాయి. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. క్లాప్స్, క్లాప్స్ టు ఎవ్రీవన్. క్లాప్స్. ప్రేమయ్య గారు 20 నిమిషాల ముందే ముగించేసి వెళ్దాను. ఇక మీరు ప్రశ్న అడగవచ్చు, లేదా ఎనీథింగ్ యూ కెన్ షూట్. ఇంతవరకు మీరు విననటువంటి సమాధానాలు, గొప్ప గొప్ప ప్రశ్నలు అడగవచ్చు. తద్వారా మనమంతా ఒకటైనప్పుడు ప్రశ్నకు సమాధానానికి తేడా లేదు కాబట్టి, రెండు ఒకటే కాబట్టి మరింత గొప్ప విషయాలు ఇక్కడ సృష్టిద్దాం, గొప్ప కోణంలో చూద్దాం. పాత పాటే ఏమి పాత పల్ల దాసరి అనేటువంటి విధంగా కాకుండా కొత్త కొత్త విషయాలు ఇక్కడ సృష్టించేటువంటి సమాధానాలు చూద్దాం. టఫ్ క్వశ్చన్స్ అడగండి, ఏదైనా కానీ, అనుభవం కానీ, చదివిన పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఇది మాకు తెలుసు దాని తర్వాత చెప్పండి అని చెప్పడం కానీ, చెప్పడం అని కాదు, అది విశదీకరించడం, ఇంకా లోతుగా చూడడం, ఇంకొక కోణంలో చూడడం. ఎస్, ఆరోగ్యం గురించి కానీ, సాధన గురించి కానీ, అనుభవాల గురించి కానీ, ఉన్న అపనమ్మకాలు కానీ, అపోహలు కానీ, ఏదైనా కానీ షూట్ ఎనీ క్వశ్చన్. ఎలా అనిపించింది? ఫస్ట్ మెడిటేషన్ గురించి చెప్పండి, ఒక్కొక్కరు 4-5 చెప్పండి, రాయండి మీరు ఎలా అనిపించిందో. మీ మెసేజ్ చాలా బాగుంది సార్. ఎవరు? రాధాకృష్ణ. లైక్ చేయండి. ఎలా ఉంది ఈరోజు? యూట్యూబ్ చూసుకుని రాయండి. బాగుంది అన్న వాళ్ళు చేతులు, బాగుంది అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తండి. ఓకే, రాసే వాళ్ళు రాయండి. బాగుంది చాలా. ఎస్, ఎనీబడి వాంట్ టు షేర్ మెడిటేషన్, చేసినటువంటి మెడిటేషన్ గురించి? ఎస్ మా లావణ్య, జయశ్రీ. చాలా బాగుంది సార్, చాలా బాగా అనిపించింది. కరోనా అసలు ఈ రోజు కొత్త టాపిక్ విన్నాం సార్. మేము ఎప్పుడు వినలేని టాపిక్ విన్నాం ఈ రోజు. అద్భుతంగా ఉంది సార్ క్లాస్. అసలు ఈ టాపిక్ మేము నిజంగా ఇంతమంది మాస్టర్స్ ఈ టాపిక్ వినలే సార్. చాలా మీరు చెప్పే కొద్దీ ఇంకా ఏం చెప్తారో సార్ అన్నట్టుగానే ఉంది సార్. చాలా అద్భుతంగా చెప్పింది సార్. కరోనా ఉపనిషత్తు, కరోనా అసలు చాలా బాగా అనిపించింది. ఆ వర్డ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. మీరు చెప్పే వర్డ్స్ ప్రతి వర్డ్ చాలా చాలా బాగా అనిపించింది సార్. మీరు యూట్యూబ్ లో కూడా చూస్తుంటాను. మీరు ధ్యానం చేపించే విధానము అన్ని యూట్యూబ్ లో కూడా చూపిస్తాను సార్. చాలా అద్భుతంగా ఉంటాయి.
మా నిజంగా ఈ రోజు మా అందరి అదృష్టం సార్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు వచ్చి ఇంత చక్కటి క్లాస్ ఇచ్చినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఉన్నారు సార్ మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసినారు. నెక్స్ట్ చెప్పండి. ఇంకొక మనకు 16 నిమిషాలు ఉంది. స్వప్న మాట్లాడు. స్వప్న భూషయ్య గారు. గేమ్ పేరు 3 people raised hand. బాగుంది అన్న వాళ్ళు ఈ చెప్పినటువంటి క్లాస్ లో ఏం నచ్చింది రైట్ డౌన్ ఇన్ యూట్యూబ్. జయశ్రీ మిగతా వాళ్ళు రాయండి. తెలుగు వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా బట్లర్ ఇంగ్లీష్ వచ్చినా రాయండి యూట్యూబ్ లో మీకు ఎలా అనిపించిందో. హలో సార్. చూసుకోండి, మనకు ఏదైతే కలిగి ఉందో అది ఒక్క మాట ద్వారా కూడా ఎక్స్ప్రెస్ చేసిన 40% అనుభవము 60% అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. హలో సార్. ఇమ్మీడియట్ గా ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఇమ్మీడియట్ గా అప్పుడు పెట్టినప్పుడే వాడికి ఆ విలువ. అన్ని అయిపోయిన తర్వాత పెడతామంటే నో, రైట్ డౌన్. మిగతా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో రాయొచ్చు. యూ కెన్ టైప్ ఇట్. యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఎలా అనిపించింది యూ కెన్ షేర్. బాగుంది దగ్గర నుంచి మీ అనుభవం వరకు. ఎస్ మా స్వప్న. చెప్పమ్మా. నమస్తే సార్. చాలా చాలా అంటే ఎంత అంటే కొత్తగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. మొన్న మీరు జ్యోతి మేడం జూమ్ లో కూడా నవ్వుతూ చేయించండి అని చెప్పేసి చెప్పారు కదా. మొత్తం నవ్వులు పంచండి, శరీరంలో ప్రతి భాగానికి నవ్వులు పంచండి అని. అంతకుముందు సార్ మీరు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పవన్ కుమార్ సార్ గారు చేయించారు. అప్పుడు మెడిటేషన్ లో నేను ఒక్కటే నవ్వుతున్నా, విపరీతంగా నవ్వుతున్నా. అసలు ఎందుకు నవ్వుతున్నావు, ఇప్పుడు మన శరీర భాగాలకు పంచండి అన్నప్పుడు ఎందుకు నవ్వుతున్నావు, హార్ట్ కు పంచేటప్పుడు సార్ ఒక సాంగ్ వేసుకొని మరి అది డాన్స్ చేస్తుంటే నాకు చాలా నవ్వు అనిపించింది సార్. ఆ తర్వాత క్లాస్ లో మీరు అదే టాపిక్ చెప్తుంటే నాకు ఏమన్నాలో కూడా అర్థం కాలేదు. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. ముందే జరిగిపోయేది ఇప్పుడు మీరు చెప్పేది ముందే జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు మీరు అదే టాపిక్ చెప్తుంటే అంటే నేను మెడిటేషన్ లో కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను అని అనిపించింది సార్ నాకు. ఇప్పుడు మీరు చెప్తున్న టాపిక్ ఎట్లుందంటే ఇంకా వినే కొద్దలో ఇంకా కాసేపు వినాలి, ఇంకా కొత్త విషయాలు తెచ్చుకోవాలి, దాని గురించి మనం ఫాలో అవ్వాలి అని అనిపించింది. అయితే నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది సార్, దాన్ని రాసుకున్నాను నేను. ఒక్క నిమిషం సార్ చెప్తాను. నేను యూజువల్ గా ఇంతసేపు క్లాస్ తీసుకోను. ఓకే, నాకు ముసలోళ్ళు అంటే చాలా ఇష్టం. ఎల్డర్స్ 50 దాటినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. నెలలో 16 చేస్తుంటాం. ప్రేమయ్య కూడా చాలా సార్లు వచ్చారన్నట్టు. అందుకే ప్రేమాయలో ప్రేమలో పడిపోయాం అన్నట్టు. ఎవరైనా అమ్మాయి ఏదైనా పిలిస్తే ఏదో ఎస్ అంటాం, కానీ ప్రేమయ్య చెప్తే అందరూ ఎస్ అంటారు. ఎందుకో కదా, లోపలంతా ప్రేమ నిండి ఉంది మనిషిలో. అదొకటి. సో ఇక్కడ ఎందుకు నవ్వుతూ చూడడం అని చెప్పానంటే దెర్ ఈస్ నో వే టు హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈస్ ద వే అంటారు అన్నట్టు. అంటే సంతోషం కోసం కాదు. అంటే ఒక అమ్మాయి నాకు పడితే, లేకపోతే డబ్బు వస్తే, లేకపోతే కీర్తి, కనక, కాంత ఇలా ఏమైనా వస్తే నాకు ఆనందం అనుకుంటాం. కానీ ఆనందంతో మొదలు పెట్టడం అనేది ఒకటి ఉందా లేదా? ఆత్మ పదార్థం నీవైతే అది నీకు తెలుసో తెలియకపోవచ్చు. అంటే కొంత తెలుసు కదా, అట్లీస్ట్ నవ్వడం అనేది ఉంది కదా. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు 50 సార్లు నవ్వుతున్నావు కదా, పెద్దవాడిగా అవుతున్నప్పుడు 5 సార్లు కూడా నవ్వలేకుండా పోతున్నావు కదా. సో ఆ నవ్వు నీకు తెలుసు కాబట్టి నవ్వుతో మొదలుపెట్టు. ఆ నవ్వు ఏం చేస్తుందంటే నీ నొప్పిలో నుండి చూస్తున్నప్పుడు అవతల వైపు ఉన్న నారాయణుడు తెలిసేలా చేస్తుంది. ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ ఉంటే ఎలా అయితే చీకటి వెలుగుంది, చీకటిలో వెలుగు లేదా? ఉంది, కొద్దిగా ఉంది. నువ్వు ఇక్కడ నవ్వుతో మొదలుపెట్టు. ఇలా వెళ్తున్నప్పుడు వెలుగు అనేటువంటి దాంట్లోకి ఎలా వెళ్తావు? ఈ స్పెక్ట్రమ్ లోకి నీ నవ్వుతో మొదలుపెట్టి ఉండొచ్చు. తెలిసినటువంటి పదం ఇది. నవ్వడం అనేది ఉంది. కొంతమంది ఏదో మొహమాటానికి నవ్వుతారు, కొంతమంది సంతోషం కోసం ఏదో నవ్వుతారు. ఏదో నీకు తెలిసిన నవ్వు కదా. దేవుడు అంటే నీకు తెలియకపోవచ్చు, తెలియదు కాబట్టి రూపం. దేవుడు చేసిన మనుషులారా అంటే మనుషులు చేసిన దేవుళ్ళారా అన్నట్టుగా నువ్వు ఒక రూపం పెట్టావు. ఒక్కొక్కరు ఒక రూపంలో కనపడతారు అన్నట్టు కదా. అట్లా నువ్వు ఇట్లా ఈ నవ్వుతో మొదలు పెట్టినప్పుడు, దుఃఖం ద్వారా వెళ్ళినప్పుడు, రోగం ద్వారా వెళ్ళినప్పుడు కూడా ఆ రోగం అనేది ఏంటంటే నీ అటెన్షన్ కోరుకుంటుంది, నీ ప్రేమను కోరుకుంటుంది. ఆ ప్రేమను కోరుకున్నప్పుడు పరమాత్మలో నేను స్థితం చేస్తుంది. ఇది సింపుల్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ చక్రాస్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఎనీ దేహాల గురించి చెప్పడం లేదు. అవి లేవా అంటే ప్రయాణంలో ఉన్నాయి. శరీరంలో ఉండకుండా, దేహంలో ఉండకుండా, దేహిలో ఉండడం అనేది ఒకటి ఉంది. అంత సింపుల్ సబ్జెక్టు. ఎవరైనా కాంప్లికేట్ చెప్తున్నారంటే వ్యాపారం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. కోర్సులు ఈ కోర్సు, ఆ కోర్సు, ఈ కోర్సు అనేసి తిప్పుకోవాలని అనుకుంటాం కదా. ఒక మందు రాసిస్తే మీరు సంతోషపడరు అనేసి రకరకాల మందులు రాస్తామా లేదా?
ఎక్కువ మందులు రాస్తే ఎక్కువ గొప్ప డాక్టర్ అనేసి అనుకుంటారా లేదా? లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ అంటారు ఒక మందు రాస్తే. ఎంఎస్ చేసినట్లు ఎట్లా తెలుస్తుంది? ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి 6 months నన్ను ఎట్లా గొప్పగా గుర్తిస్తారు? కాబట్టి లిస్టులు రాస్తాం. కాబట్టి ఎక్కువ చెప్తాం, ప్రయాణం గురించి చెప్తాం, డైరెక్ట్ పరమాత్మ గురించి చెప్పడం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి దుంకడం ఉంది, జస్ట్ సింపుల్ గా వెళ్ళడం ఉంది. నవ్వుతో మొదలు పెట్టి నారాయణని చూడడం అనేది ఉంది. నువ్వు నారాయణని తెలుసుకోవడం ఉంది. నారాయణ నుంచి వచ్చి ఇక్కడ ఈ నటరాజ తాండవం చూడడం అనేది ఒకటి ఉంది. అర్థమైందా? ఓకే, రైట్, చెప్పమ్మా. ఏమని మెసేజ్ వచ్చింది సార్, నాకు అది చాలా కొంచెం వింతగా అనిపించింది. ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైనా మెడిటేషన్ గురించి చెప్తుంటాం కదా సార్, అయితే వాళ్ళు వినకపోతే పట్టించుకోవద్దు, విడిచిపెట్టేసాయి. నువ్వేం చేయంటే మానవునికి ఊహాశక్తి అట్లనే వినికిడి శక్తి చాలా ఉంటది కాబట్టి మెడిటేషన్ అనేది ఆ వినికిడి శక్తి ద్వారా వాళ్ళు స్వీకరించుకునేలా నువ్వు చెయ్యి. ఏంటి అంటే కొత్తగా సమాజం అంతా మూవ్ అవుతుంది కాబట్టి ముందరికి నువ్వు మొబైల్స్ కానీ టీవీస్ తో కానీ ఇప్పుడు ఎట్లా మెడిటేషన్ చేస్తున్నావో, నువ్వు 10 మందితో కలిసినప్పుడు బస్ లో వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మొబైల్లో నువ్వు మెడిటేషన్ గురించి పెట్టేసాయి. ఆ వినికిడి శక్తి ద్వారా లోపలికి ఆ శక్తి ప్రవేశించి వాడి లోపలి ఉత్సాహము ఆత్రము అన్ని బయటకు వచ్చి ధ్యానం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అటు నుంచి ధ్యానానికి వెళ్తాడు. ఆ విధంగా నువ్వు బుద్ధం శరణం గచ్చామని నీ బుద్ధిని ఉపయోగించి ఆ విధంగా ధ్యాన ప్రచారం చేయి. సంఘంలో అంటే 10 మందిలో సంఘానికి ఎట్లా లోబడి నువ్వు ఉంటావో అట్లా సంఘంలో లోబడి నువ్వు ఇట్లా మెడిటేషన్ గురించి చెప్తూ అది ఇది చేసి పంచు అని చెప్పేసి ఒక మెసేజ్ లాగా వచ్చింది సార్ కొంచెం. సరే సరే, ఇప్పుడు మీరు మార్చాలి ఎలాగైతే క్రిస్టియన్ కన్వర్షను, మహమ్మదీల కన్వర్షను, మెడిటేషన్ కన్వర్షను ఇలా ఎలా ఉందో దీనికంటే కూడా మీకు తెలిసిన అనుభవం చూడండి. ఫస్ట్ ప్రచారం చేసేవాళ్ళు కదా, అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్పేవారు. ఇప్పుడు ప్రసారం చేస్తున్నారా లేదా? ప్రచారం కంటే ప్రసారం గొప్పదని తెలుసుకున్నారా లేదా? ఎక్కువ మందిని రీచ్ అవుతానని తెలుసుకున్నామా లేదా? ఇంతకుముందు ఊరికే తెలియకుండా అన్ని ఊళ్ళు తిరిగామే అనవసరంగా. ఇప్పుడు కూర్చున్న చోటనే 4-5 క్లాసులు చేసుకుంటున్నామని కొంతమంది వాళ్ళు చెప్తున్నారని చూసారా లేదా? అనుభవజ్ఞులైనటువంటి బ్రహ్మర్షులు చెప్పడం వింటున్నారా లేదా? ఓకే, అంటే ప్రచారం కంటే ప్రసారం గొప్పదైనప్పుడు మార్చడం కంటే చెప్తున్నామనేటువంటి దానికంటే కూడా నీవు పొంగి పొర్లుతున్నావు అనుకుంటే సరిపోదు. నీవు అలా నీలో ఉన్నటువంటి ఆనందం, ఇప్పుడు ఉన్నావు ఇక్కడ ఉన్నటువంటి కష్టాన్ని చూస్తున్నావు, ఈ కష్టమే కదా బయట ఉన్నటువంటి కష్టము. అది ఏ రూపకంగా ఉండొచ్చు, నీకు ధ్యానం అడ్డుపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా మాంసం తినేటువంటి వాళ్ళు అహింసా ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నాయి. ఇదంతా నీ కష్టం కదా. ఇక్కడ కష్టం ఉంది దేహంలో, ఈ దేహం అనే లెవెల్లో కష్టం ఉంది. ఇదే అక్కడ కనిపిస్తుంది కదా. ఎలా అయితే ఒక హోల్ పెట్టాము, ఇక్కడ నుంచి లైట్ వేస్తే ఇలా పెద్దదిగా అవుతుంది. నువ్వు ఇక్కడ చూసి దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నావు, మార్చాలని చూస్తున్నావు. నేను 100 మంది, నేను 1995 అనుకునేవాడిని రోజు 100 మంది మార్చాలని. ఇప్పుడేం మార్చడం లేదే. నేను ఉంటున్నాను. అక్కడ ఉంటున్నప్పుడు నేను తింటున్నప్పుడు ఆహా ఏం తింటారా డాక్టర్ హరి, తినేటప్పుడు అందరూ ఒకటి పెట్టుకుంటే ఎంత సుందరంగా పెట్టుకుంటాడు ప్లేట్లో, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏం డ్రెస్ సెన్స్ రా బాబు, ఎంత చక్కగా మాట్లాడతాడు రా బాబు. డాక్టర్ చుట్టూ ఉన్నటువంటిదంతా కూడా ధ్యానమయం అవుతుంది కదా. ఇవి బాగుంటాయేమో చూడండి. నువ్వు చేయకపోవు లేదా చేస్తావు చెప్తే. అయితే ఈ మెసేజ్ అంతా రాసుకున్నాను సార్ నేను, మంచిగా అనిపించింది నాకు. ఈ విధంగా కూడా మనం ధ్యాన ప్రచారం చేయొచ్చు కదా, ఇది ఒక కొత్త ఐడియా కదా అని అనిపించింది. కానీ ఈ మెసేజ్ పెట్టాలా వద్దా అనేసి నాకు ఒక సందిగ్ధంలో ఉండిపోయాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నాకు డౌట్ క్లారిఫై అయిపోయింది. ఇక్కడ మీరు ఆ పొంగి పొరలండి, మీకున్నటువంటి కోరిక ఆనందం ఇక్కడ పొంగి పొరలండి. పొంగి పొర్లితే తీసుకున్నవాడు అది ఏ రకంగా తీసుకున్న దాహం ఉన్నటువంటి వాడు ఉంటాడు. దాహం ఉన్నవాడికి దాహం తీరినట్టు అనిపిస్తుంది. లేకపోతే కడుపు నిండినటువంటి వాడు దైవంగా నేను చూడాలనుకున్నవాడు అది తీర్థమై కూర్చుంటుంది, అక్కడ ప్రసాదం అవుతుంది, గంగా జలం అవుతుంది, నీ నుంచి పొంగి పొర్లినటువంటిదే. as simple as that. నువ్వు మార్చడానికి ఉన్నావు అన్నప్పుడు, నువ్వు చేస్తున్నదంతా ఇలా అనుకున్నప్పుడు ఒకవేళ కానీ మారారనుకోండి చాలా సంతోషం వచ్చేమో. అదే చెప్పారు సార్, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి అనే దానికి 4టికి నాకు అట్లా మీనింగ్ ఇచ్చారనమాట మాస్టర్స్ మెడిటేషన్ లో. నాకు చాలా చాలా బాగా అనిపించింది. అది ఎంత మెసేజ్ రాసుకున్నాను, కానీ నేను మెసేజ్ ఫార్వర్డ్ చేయనా వద్దా, ఎవరైనా నవ్వుతారా, కొత్తగా ఇంతకుముందు ఇదే మెసేజ్ అని అనుకుంటారేమో అని కాస్త భయం వేసి కామ్గా అయిపోయింది సార్. ఇప్పుడు ఏదైతే ఉందో నీకు వచ్చింది, ఇదంతా ఎక్కడ ఉంది నాకు తప్పన అని దాన్ని నవ్వుతూ చూడండి. అప్పుడు పక్క వాళ్ళు నవ్వుతారా లేక అందరూ ఆనందంతో చూస్తారా అనేది ఫస్ట్ అర్థమవుతుంది నీకు. ఇంత ధ్యానం నేర్చుకుని ఇంత కానీ ధ్యానులు అయితే స్వీకరిస్తారు సార్, మిగతా వాళ్ళు కొంచెం ఒక్క నిమిషం సార్ చెప్పింది ఆన్సర్ చెప్తుంటే వినాలి కదా. ఓకే సార్. ఇక్కడ దాన్ని చూస్తే నీకేం చేయాలో అర్థమవుతుంది.
నేను అన్ని చేస్తాను, నేను 4 పిరమిడ్లు కట్టించాను, నేను 1,00,000 మందిని మార్చాను, కానీ నాకు ఇంకా అయోమయం ఉంది అని బేసిక్స్ లోనే అడిగితే అంటే అర్థం ఏమిటంటే నువ్వు చూడడం లేదు. ఎలా అయితే నేను చెప్పాను కదా, యుక్తేశ్వరగిరి ఎక్కి యుక్తేశ్వరగిరి మన పరమహంస యోగానందకి చెప్పారు చూడండి, నిన్ను చూడడం లేదురా, అక్కడ చూడడం లేదు అనేటువంటిది ఎలా ఉందో దానిలో దర్శించడం అనేటువంటి చేసినప్పుడు ఇటువంటివి ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి, స్పిరిచువాలిటీ అనేటువంటిది అయోమయం కాదు. స్పిరిచువాలిటీ అనేది క్లారిటీ, క్రియేటివిటీ, కామన్ సెన్స్, కాన్షియస్ లీవింగ్ అన్నట్టు చాలా సింపుల్ గా ఉంటుంది. మా ప్రాపంచికత అనేది చాలా కష్టం. దేహానికి వచ్చినటువంటి రోగాన్ని చూడడం అంటే చాలా కష్టం, కానీ ఆరోగ్యంలో సిద్ధమవడం అనేది చాలా ఈజీ. ఆనందాన్ని వెతుక్కోవడం అంటే చాలా చాలా కష్టం, ఆనందంలో సిద్ధమవడం అనేటువంటి చాలా ఈజీ. దుర్జనులతో సాంగత్యం చేయడం అనేటువంటిది చాలా కష్టం, సజ్జనులతో ఎక్కడైనా కూడా ఉండడం అనేటువంటిది చాలా సులువు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈ మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మెసేజ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ మేడం. భూషాయి గారు అన్మ్యూట్ చేసుకోండి. నారాయణ రెడ్డి సార్ మాట్లాడండి సార్. ఓకే సార్, హరికుమార్ సార్, అద్భుతం సార్. లాస్ట్ 5 minutes ఎలా ఉంది మెడిటేషన్? అద్భుతం సార్, మహాద్భుతం. మీరు మనసంతా కాకుండా శరీరం అంతా కనకనమ నవ్వాలంటే ఆటోమేటిక్ గా కరోనా ఉపనిషత్తు అయిపోతుంది సార్. మొత్తం కనకనమ నవ్వితే కరోనా ఉపనిషత్తు. హరికుమారుడు కాదు, హరిగానే మొత్తం చైతన్యంతో మీరు మాట్లాడుతుంటే మొత్తం 14 లోకాలు కదిలినట్టుంది సార్. మొత్తం కూడా ధ్యానం చేస్తుంటే మొత్తం అదిరింది. మన సినిమాలో పాట పాడతారు, అదిరింది అని కూడా చెప్పడం కుదరదు. ఇది ఏ పదములు వాక్యముల ద్వారా స్వస్థత పరుస్తుందని. చెప్పండి సార్. సోమసుందరయ్య ఎలా ఉంది ఏం సంగతి? చాలా అద్భుతం సార్, చాలా చక్కగా చెప్పారు. అన్ని కరోనా ఉపనిషత్తు ఇప్పుడున్న పరిస్థితులను ఆధ్యాత్మికత జోడించి చాలా అద్భుతం సార్. ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో విషయాలు, మంచి జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది సార్ ఈరోజు. నారాయణ రెడ్డి సార్. ఓకేనా, ఇంకా చివరి 3 నిమిషాలు. నెక్స్ట్ సుజాత మేడం. సునీత, రాధ, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, హరికుమార్ సార్. చెప్పండి. భూషయ్య కుమారి. 15 సంవత్సరాల క్లాస్ ఇప్పటికీ అయ్యేది ఉంది సార్. క్లాస్ అప్పుడు వర్క్ ఉంటుంది కదా, అంత ఎక్కువ పెరిగింది సార్. ఇక్కడికి కూర్చుంటే ధ్యానంలో కుదిపేస్తుంది సార్, ఎనర్జెటిక్ గా. చాలా అద్భుతమైన క్లాస్ ఇచ్చింది సార్. మా పాలమూరు జిల్లాలలో మీ కరోనా ఎప్పుడూ ఉంటుంది సార్. పాలమూరు వాళ్ళు పదాలను కాదు పదార్థాన్ని పట్టుకుంటారు. మాట్లాడటం కాదు, మాటలు కాదు, శబ్దాలు కాదు, శబ్దాల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దంలోకి వెళ్తాడు మాస్టర్. ప్రశ్నలకు సమాధానాలు అందించేవాడు కాదు మాస్టర్, ప్రశ్నల యొక్క ఉనికి లేకుండా చేస్తాడు మాస్టర్. అప్పుడు కష్టం చాలా సార్, అప్పట్లో చాలా కష్టపడింది సార్. సరిత, నారాయణపేట్. నమస్తే సార్. చాలా డిఫరెంట్ గా క్లాస్ చాలా ఉంది సార్. లైఫ్ అంటే B2D అన్నారు. సి అనేది ఛాన్స్ కాదు, చాయిస్. ఇది చాలా చాలా డిఫరెంట్ గా సార్. ప్రతి ఒక్కరు దాన్ని చాయిస్ గా తీసుకుంటే వాళ్ళు ఎలా మారాలనుకుంటారో అలా మారగలరని ప్రతి ఒక్క వర్డ్ చాలా బాగుంది సార్. మెడిటేషన్ నవ్వును ఒక్కొక్క కణానికి పంపించుకోండి అన్నప్పుడు ఫేస్ లో నిజంగానే సార్, అది ఎవరన్నా ఉండి ఫోటో చూస్తే తెలుస్తుందేమో, నిమిషానికి మారుతుండేది. ఒక వీడియో తీస్తున్నట్టుగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఈ జూమ్ టీమ్ చాలా మంది చూస్తుంటాము. చాలా 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 సీనియర్ మాస్టర్ సార్ అనేటువంటిది ఏదైనా నాకు పేరిస్తే నాకు అది నచ్చదు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు మనమే తెలిసిపోతుంటుంది కదా. నవ్వు, ఆనందము, నువ్వు ఇతరులను చూసేటువంటి విధానము దాంతోనే తెలిసిపోతుంటుంది కదా. సపరేటెడ్నెస్ ఎక్కడ ఉంటుంది? చిరునవ్వు అనేటువంటి మనం వాట్సాప్ లో చూస్తుంటాం. చిరునవ్వు అనేది జస్ట్ ఫర్ కమ్యూనికేషన్, మేకింగ్ ఫ్రెండ్షిప్ అంటాం, అనేది స్నేహాన్ని పెంచుకోవడానికి. ఇక్కడే నువ్వు స్నేహం చేయకపోతే ఒక పర్సన్తో స్నేహం చేస్తావా? నువ్వు కనిపించినప్పుడు బాగానే ఉంది, సినిమాలో చూసినప్పుడు నిజంగా వచ్చినప్పుడు పడుతుంది అన్నట్టుగా నిజంగా వచ్చినప్పుడు ఆ సన్నివేశాలు కష్టపడతావేమో. కాబట్టి ఇక్కడ కల్టివేట్ చేసుకోవాలి. ఊటికి ఎక్కనమ్మ స్వర్గానికి ఎప్పుడు ఎక్కలేదు. అందుకే మళ్ళీ అనిపిస్తుంది.
కాలం అనేటువంటిది ఒక ఇల్యూషన్ అయితే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు వస్తాయంటే ఇలానే వస్తుంది. ఇక్కడే మనం అభ్యాసం చేయడం లేదే, ఇక్కడే నువ్వు ఏదైతే ఏదో ఇంప్లిమెంట్ అంటున్నావో దాన్ని అప్లై చేయడం అని ఏదైతే అంటున్నావో అవి రెండు జరగడం లేదే ఏకకాలంలో. ఎస్, నెక్స్ట్. మీరు కరోనా ఉపనిషత్తు అన్నప్పుడు ఏం చెప్తారని వెయిట్ చేశాను సార్. నేను అసలు కుచ్ కరోనా, ఎస్ కరోనా అనేది మనం ఎలా తీసుకుంటున్నాం ఆ వర్డ్ ను, మీరు చెప్పే సెంటెన్స్ చూస్తే అబ్బా కరోనా అనేది ఇలా తీసుకోవాలని తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఒకవైపు కరోనా, కుచ్తో కుచ్ కరోనా, నెక్స్ట్ నాన్ కరానా, కరుణ ఏదోనా అడ్డోనా అందరికి పంచండి కరుణను అనేటువంటిదే ఈ రోజు మనం తెలుసుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఓకే ప్రేమయ్య గారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. పాలమూరు ఉమ్మడి జిల్లా ఉద్యమంలో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మహబూబ్నగర్ జిల్లాలో మీరు చేసిన సేవ ఎనలేనిది. అలనాడు మీరు కర్నూలులో ఉన్నప్పుడు వీలన్నీ సార్లు మీరు ఇక్కడికి వచ్చి మా ప్రాంతంలో మరి స్వయంగా క్లాసులు నిర్వహించడం, మరి ఎందరో పిరమిడ్ మాస్టర్లకు అనారోగ్య కారణాల అప్పట్లో మీరు వైద్యం చేసినందుకు మీకు మేము ఏ రకంగా మరి కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు. కానీ ఎనీహౌ మమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లా మీరు విజిట్ చేసి మీ జ్ఞానాన్ని మాకు పంచి మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని అందరి తరఫున మీకు సవినయంగా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమయ్య గారు, మీరు ఒక్కరే కదా అభినందించేది, నేను కూడా మిమ్మల్ని ఎన్నిసార్లు అప్రిషియేట్ చేశాను కదా, మిమ్మల్ని చాలా అభినందించాను, పొగిడాను. ఓకే, నేను మహబూబ్ నగర్ వచ్చానో లేదో నాకు గుర్తు లేదు, కానీ మా కర్నూలులో నేను చేసినటువంటి ఒక 3.5 years లో 2 times బెస్ట్ డాక్టర్ అవార్డుగా కర్నూలు గవర్నమెంట్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా నన్ను సన్మానించినటువంటిది ఉంది. మీరు కూడా ఇక్కడ మా IMAలో వచ్చి నాకు వైద్య విభూషణ్ అని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఉన్నారు, కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా మీరు పాల్గొన్నారు. సో ప్రేమయ్యకు బాగా తెలుసు ఏమి ఇతరులను అభినందిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుందని. హృదయపూర్వకంగా మనం ఇతరుల పట్ల చూపించేటువంటి ప్రేమే మన కరుణ. ప్రజ్ఞ ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు చాక్లెట్ పైన ఉన్నటువంటి కవర్ మాత్రమే. వర్క్షాప్స్లలో ట్రైనింగ్స్ లో రోజు దాదాపు ఒక 12 గంటలు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అలా ఒక 5-6 రోజులు చెప్పడం జరుగుతుంది. ఒక చిన్న సబ్జెక్ట్ ను అన్ని కోణాల్లో దర్శించి అనుభవపూర్వకంగా ఈ సోకాల్డ్ ఉన్నటువంటి స్పిరిచువాలిటీని చాలా సింపుల్ గా సైంటిఫిక్ గా చెప్పడం అనేటువంటివి. సో ఇంత మంచి అవకాశం, ఒక బుద్ధులను కలిసేటువంటి అవకాశం ఈ బుద్ధుడికి వచ్చింది. ఒక మహా హరినారాయణుడికి అందరూ హరినారాయణులను కలిసేటువంటి అవకాశం ఇలా దక్కిందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.